So, in all the units, what we have seen is B reading is a poem. But here in 8th unit, it is not a poem. The idea behind is, here he wanted to tell us, that means through this story whatsoever, we are learning something here again. Earlier story we have read it, and it is based on the dialogue writing that we have already captured. How to write a dialogue. Here this is a story. This talks about how to narrate a story. కథ చెప్పడం ఎలాగా అంటే కథ చెప్పడం అంటే అనగనగనగా ఒకళ్ళు ఒక రాజు ఉండేవారు కాదు. ఆ రాజుగారు ఉన్నప్పుడు మీరు కూడా ఉండాలి దాంట్లోనూ. దట్ ఈస్ కాల్డ్ నెరేషన్, వేర్ ఇన్ ద రైటర్ ఇన్వాల్వ్స్ హిమ్సెల్ఫ్. రైటరు తను స్వయంగాను ఆ కథ జరుగుతున్న టైంలోనూ అక్కడే ఉన్నాడు. ఆ విధంగా రాయబడింది ఈ కథ. ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ ఫస్ట్ పర్సన్, ఐ వాజ్. సో ఇదొక విధానం. రాసేటట్లోనూ మనకి డ్రామాలు ఉన్నాయి, పోయమ్స్ ఉన్నాయి, కథలు ఉన్నాయి, స్టోరీస్ ఉన్నాయి, ఎస్సేస్ ఉన్నాయి. ఇవన్నిటికీ లెటర్ రైటింగ్ ఉన్నది. ఇవన్నిటికీ మించి ఇదేమో వచ్చి నెరేషన్ రాయడం ఎట్లాగా అని మనకి నేర్పారు అన్నమాట దీంట్లో. వాట్ ఇస్ ద టైటిల్ ఆఫ్ ది స్టోరీ? ద షేక్స్ వైట్ డాంకీ. వైట్ ఈ కలరు అంటే తెల్ల రంగు దేనికి ఒక గుర్తుగా ఉంది అంటే, ఇది వైట్ కలరు శాంతికి చిహ్నం. అంటే యుద్ధం జరుగుతుంది అనుకోండి, ఇటుపక్క వాళ్ళు తెల్ల జెండా చూపిస్తే యుద్ధం ఆగిపోయేది. అంటే తెల్ల జెండా, తెల్ల రంగు అనేది శాంతికి గుర్తుగా చూపిస్తారు. తెల్ల పావురం ఎగరేశారు మన జవహర్లాల్ నెహ్రూ గారు, శాంతికి గుర్తుగాను. రైట్? తెలుపు రంగు శాంతికి అనుకుంటాం. మరి అలా అనుకున్నప్పుడు మన తెలుగులో ఒక సామెత ఉన్నది, తెల్లమొహం వేసాడు రా అని. తెల్లమొహం వేయడం అంటే ఏంటి? తెలుపు శాంతికి ప్రతీక, గుర్తు. కానీ తెల్లమొహం వేశాడు. నేను ఎందుకు చెప్తున్నానంటే తెల్లమొహం వేశాడు అది ఈ కథలోనూ ఆ తెల్లమొహానికి ఆ విలువ ఇచ్చాడు. ఇక్కడ వైట్ కలర్ హ్యాస్ బీన్ యూజ్డ్ ఫర్, అది ఏం చేస్తున్నాడు రా అంటే ఒక తెలిసి తెలియని సమంజసంలో ఉన్నాం అనమాట. తెల్లమొహం వేయడం అంటే దానికి సమాధానం చెప్పలేకపోయాడు. తెల్లమొహం వేయడం, వాడికి ఏమీ తెలియదు. తెల్లమొహం వేయడం అంటే గబుక్కని మిమ్మల్ని అడిగాం అనుకోండి, హౌ మచ్ ఈజ్ 916 జా, హౌ మచ్ ఈజ్ 16/7 జా, సమాధానం దన్మని రాదు. అప్పుడు కుర్రాడు తెల్లమొహం వేస్తాడు. దాన్ని ఏమంటాం మనం అంటే తెలియని దాన్ని మనం తెల్లమొహం వేయడం అంటాం. సో ఇక్కడ వైట్ విశేషణంగా ఉపయోగించి పక్కన డాంకీ అనే ఒక పేరు వచ్చింది. డాంకీ అనే ఒక యానిమల్ మీకు అందరికీ తెలుసు, నేను చెప్పక్కర్లే. ఆ డాంకీ అన్నది దేనికి ఉపయోగిస్తారు? అరే యారే డాంకీ రే అని ఏమన్నా అన్నాం అనుకో, అంటే ఏమిటి? నువ్వు గాడిదిరా అన్నాం. అంటే ఏంటి? తెలివి లేని వాడివి అని అన్నాం. తెలివి తక్కువ తనాన్ని గాడితో పోలుస్తాం మనం. చూస్తారా? అంటే మూర్ఖత్వాన్ని మనం గాడితో పోలుస్తున్నాం. వైట్నెస్ ఈజ్ తెలియకపోవడం, అండ్ డాంకీ అనేది ఒక తెలివి లేని జంతువు, మూర్ఖపు జంతువు. రైట్? దానికి ఆ రెండు కలిపి అక్కడ వైట్ డాంకీ అని పెట్టాడు. అంటే ఏంటి? డాంకీ ఈజ్ ఆల్రెడీ ఈజ్ ఎ ఫూలిష్ యానిమల్, and over and above it is a white one. White may bring about the beauty of the donkey, but బుర్రలో ఏమీ లేదు అని చెప్పడానికి వైట్నెస్ ఉపయోగించారు ఇక్కడ. అది ఆ టైటిల్లో ఉన్న గొప్పతనం. చూడండి, అంటే మనం టైటిల్ ఎప్పుడైనా మనం ఏ కథకైనా రాసినప్పుడు మనం చాలా మాటలు రాయాల్సి వస్తుంది. వీ హ్యావ్ టు గివ్ ఏ టైటిల్ ఫర్ ఏ పారాగ్రాఫ్, ఫర్ ఏ ప్యాసేజ్. హౌ బెస్ట్ వీ కెన్ గివ్ ద టైటిల్ షుడ్ బీ not more than 4 words. It should indicate something. It should be crispy. Crispy అంటే ఏంటి? మనం ఒక చక్కెలమో జంతికో చేగోడి తింటున్నాం, కరకరామని శబ్దం వస్తుంది. ఎస్, చిప్స్, ఆలూ చిప్స్ తింటాం, స్నాక్స్, కరకర శబ్దం వస్తుంది. అండ్ ఆల్సో ఇట్ ఈస్ టేస్టీ. దట్ ఈస్ కాల్డ్ క్రిస్పీ. ఆ టైటిల్ క్రిస్పీగా ఉండాలి. అందుకు ఇక్కడ ది షేక్స్ వైట్ డాంకీ అని పెట్టారు.
What is the story about? We all know this story. There were in olden days in deserts, the businessmen used to go in caravans. What is a caravan? It is a group of animals, group of vehicles and group of people going along. అంటే మనకు కూడా ఇక్కడ వ్యాపారులు వెళ్తున్నప్పుడు గుర్రాల మీద కానీ గుర్ర బళ్ళ మీద కానీ ఎడ్ల బళ్ళ మీద కానీ సామాను వేసుకుని ఈ ఊరు నుంచి ఆ ఊరు వెళ్తారు. దట్ ఈస్ కాల్డ్ ఏ క్యారవాన్. బంజారా పీపుల్ యూస్ టు గో యాజ్ ఏ క్యారవాన్. పాత పిక్చర్ చూస్తే మీకు తెలుస్తుంది హౌ డూ దే గో, అలా వెళ్ళేవారు అన్నది. సో ఈ క్యారవాన్ అంటే అది అంటే ఒక పెద్ద గుంపు, ఒక ట్రైన్ లాగా క్యామెల్స్ కానీ హార్సెస్ కానీ ఆక్సిజన్ కానీ లేదు అంటే బుల్లక్ కార్ట్స్ కానీ వెళ్తే దాన్ని ఒక క్యారవాన్ అంటారు. దాంట్లో మనుషులు ఉంటారు, తర్వాత జంతువులు కూడా ఉంటాయి. అది క్యారవాన్. ఎందుకోసం వెళ్తారు? బిజినెస్ మీద వెళ్తూ ఉంటారు. ఆ వెళ్తున్నప్పుడు ఆ బిజినెస్ ఎప్పుడు ఎండ్ అయిపోతుందంటే ఎండ్ అవ్వదు, అలా వెళ్తూనే ఉంటారు. సో దే క్యారీ దేర్ ఓన్ టెంట్స్. ఈవెన్ ఎక్కడైనా మనం ఉండడానికి పెట్టుకుని ఒక టెంట్ వేసేసుకుంటారు, రైట్? ఆ టెంట్తో సహా వాళ్ళు వెళ్తూనే ఉంటారు. అది క్యారవాను, ఆ టెంట్లు. ఎందుకు చెప్పానంటే దీంట్లో వస్తాయి అవి నేను. అయితే ఇక్కడ ఈ రైటరు అలాంటి క్యారవాన్లోనూ వెళ్ళాల్సి వచ్చింది ఒక టైంలో. అలా వెళ్తున్నప్పుడు అతని దగ్గర కొన్ని బంగారం నాణేలు, బంగారం ముక్కలు అన్నాడు ఇక్కడ, పీసెస్ ఆఫ్ గోల్డ్. పీసెస్ ఆఫ్ గోల్డ్ మీన్స్ బంగారం నాణేలు ఉండేవి. ఇంతకుముందు వెన్ మనీ హ్యాస్ బీన్ ఇంట్రడ్యూస్డ్, గోల్డ్ అండ్ సిల్వర్ కాయిన్స్ వర్ దార్. అలాగే ఇతని దగ్గర కొన్ని గోల్డ్ కాయిన్స్ ఉండేవి. ఒక సంచిలో వేసుకుని అతను తోలు సంచులను కట్టేసి ఇక్కడ పెట్టుకుని క్యారవాన్తో వెళ్తున్నాడు. ఒక చోట మజిలీ చేశారు, అంటే ఒక చోట ఆగడాన్ని దాన్ని మజిలీ అంటారు. ఆ మజిలీ చేసినప్పుడు అక్కడ అతను టెంట్లో పడుకున్నాడు. ఉదయం లేచి చూస్తే సంచి లేదు, గాయమైపోయింది. ఎవరికి చెప్పుకుంటాడు, రైట్? ఆ క్యారవాన్ తాలూకా ఒక పెద్ద ఆయన ఉన్నాడు, అతని పేరు షేక్. అతను ఒక తెల్ల గాడిద మీద అతను ప్రయాణం చేస్తూ ఉంటాడు అనమాట. ఇతను ఎంత గంభీరస్తుడో ఆ తెల్ల గాడిద కూడా అంత గంభీర్యంగా ఉంటుంది. అంటే ఇతను మాట్లాడు, దానికి మాటలు రావు, అంతే తేడా వెళ్తూ ఉంటారు. మరి ఏదో చెప్పుకోవాలి తప్పదు కాబట్టి అతను వెళ్ళి ఈ షేక్ గారితో చెప్పుకున్నాడు. షేక్ గారు ఏమైంది? మరేం లేదండి, అన్నీ బాగానే ఉన్నాయి, కానీ నా దగ్గర కొన్ని బంగారం కాయిన్లు ఉండేవి ఒక బ్యాగ్లోను, మరి ఆ బ్యాగ్ కనపడలేదండి, నేను రాత్రి ఉండేది ఇవాళ పొద్దునకి లేదు అన్నాడు. ఓకే, ఏం బాధపడకండి, నేను ఇప్పుడే నీకు బంగారం ఇప్పించేస్తాను, డోంట్ వరీ అని. వాడి దగ్గర 19 మంది మనుషులు, ఒక 90 క్యామెల్స్ ఉండేవి, ఈ గాడి తప్పించి. వాళ్ళందరినీ ఆ 19 మందిని పిలుచుకొచ్చాడు. రే అందరు రండి రా, జమా ఉండేది అయ్యారు. దెన్ హీ డిక్లేర్డ్, he stated, he narrated, you see, he is our guest, he is with us. అతనికి ఏం కష్టం వచ్చినా ఆ కష్టం మందే కదా. మనం పాపం చేయకూడదు, దొంగతనం పాపం. అది దొంగతనం ఎవరి దగ్గర, అతిథి దగ్గర దొంగతనం అసలు చేయకూడదు, అది మహాగంభీరమైన పాపం. అయితే ఇతని దగ్గర కొన్ని బంగారు నాణేలు ఉండేవి, అది మనలో ఎవడో దొంగతనం చేశాడు. దొంగ మనలోనే ఉన్నాడు, ఏమంటే మనతో ఇంకెవడు రాలేదు కాబట్టి, ఎవడు మధ్యలో పోలేదు కాబట్టి మనలోనే దొంగ ఉన్నాడు. అయితే ఆ తీసిన వాళ్ళు ఎవరో తీసుకొచ్చేసి ఇచ్చేసేయండి, లేదు అంటే నేను పట్టుకుంటాను, నేను పట్టుకున్నానా తల తీసేస్తాను అని చెప్పాడు. ఆ నిజమైన దొంగ ఇచ్చేయాలి కదా గోల్డ్ కాయిన్స్, ఇవ్వలే. అప్పుడు ఏం చేశాడు, ఆ సాయంత్రం మళ్ళీ అందరినూ నిలబెట్టి, నా టెంట్లోనూ నా గాడిద ఉన్నది, నా గాడిదకి మంచి తెలివితేటలు ఉన్నాయి, చూడండి, గాడిదకి మంచి తెలివితేటలు ఉన్నాయి, నా గాడిద తెల్ల గాడిద, మంచి తెలివితేటలు ఉన్నాయి, మీరందరూ వెళ్ళండి, మీరందరూ వెళ్ళి
అది ఒక్కొక్కళ్ళు వెళ్ళి ఆ గాడిదని చూసి ఆ గాడిద తోక పట్టుకుని తోకని ఇలా లాగి మీరు బయటకు రావాలి. ఎవడైతే నిజంగా దొంగో వాడు ఆ తోకని లాగగానే అది తన భాషలో అరుస్తుంది. తన భాషలో అరవగానే నాకు తెలిసిపోతుంది ఇక్కడ వాడికి వచ్చి నేను మెడకాయ మీద బుర్రకాయ తీసేస్తానని చెప్పాడు. బాగుంది. అందరూ ఒకళ్ళు లోపలికి వెళ్ళారు. అందరూ ఒకళ్ళు బయటకు వచ్చేసారు. కానీ గాడిద అరవలే. ఈ గెస్ట్ ఉన్నాడు కదా, ఇదేమిటి, ఈ షేక్ ఏమిటి, తెల్లదనం ఏంటి, ఈ గాడిద ఏంటి, ఆ గాడిద చెప్పడం ఏంటి, నేను నమ్మడం ఏంటి, నేను వినడం ఏంటి, అయిపోయాయి. నా గోల్డ్ కాయిన్లు పోయాయి. ఒక మూర్ఖుడికి నేను చెప్పాను, ఇంకో మూర్ఖుడికి అతను ఆధారపడుతున్నాడు. పోన్లే చూద్దాం తమాషా అని అక్కడ ఉన్నాడు. ఉంటే ఆ షేక్ ఏమొచ్చి తన జాగాలోంచి లేచి ఇలాగని ప్రతివాడి దగ్గరికి వెళ్ళి చేతులు ఏమొచ్చి ముందుకు జాపండి అన్నాడు. ప్రతివాడు చేతులు ముందుకు జాపి నిలబడ్డారు. వాడు ఇలా అనుకుంటూ వెళ్ళి అని ఒక్కొక్కళ్ళు చెయ్య చూస్తున్నాడు, వాసన చూస్తున్నాడు. 1 అయింది, 2 అయింది, 3 అయింది, అలాగా 12వ వాడి చేతి దగ్గరికి వాసన చూసేసి వాడి కాలర్ పట్టుకున్నాడు. ఒరే నువ్వే దొంగతనం చేశావు, నిజం చెప్పు, ఎక్కడ పెట్టావు పట్టురా, లేదా నేను చెప్పేస్తాను కదా తల తీసేస్తాను అంటే వాడు మహాప్రభు రక్షించండి, నేను దొంగతనం చేశాను వెళ్ళి పరిగెట్టి వెళ్ళి ఆ దాచిన బ్యాగ్ ఇసుకలో తవ్వి పట్టుకొచ్చి ఇచ్చేశాడు. ఇంతవరకు బాగానే ఉంది. ఇంతకుముందు ఈ గెస్ట్ అనుకున్నాడేంటి, ఈ షేక్ నేను చెప్పడం ఏంటి, వాడో వెరివాడు, ఈ గాడి తోక ఏంటి, పట్టుకోవడం ఏంటి, గాడి చెప్పడం ఏంటి, గాడిద ఏమి అరవలేదు, నేను వెర్రివాడిని అతను నమ్ముకున్నాను అని ఈ గెస్ట్ అనుకున్నాడు కదా ఇంతవరకును. ఇప్పుడు చూస్తే అదే షేకు దొంగని పట్టుకుని ఆ గోల్డ్ కాయిన్ చెప్పించేశాడు. ఏమిటి మాయా, గాడిద అతనికి ఎలా చెప్పింది అని ఒక చిన్న అనుమానం వచ్చింది. అందరూ తినేశారు, వాళ్ళు పడుకోవడానికి వెళ్ళిపోయినప్పుడు మరి గెస్ట్కి ఉండపట్టలేదు. వెళ్ళి షేక్ని అడిగించాడు, మియా చాలా బాగుంది, అన్నీ బాగున్నాయి, నాకు గోల్డ్ కాయిన్ నాకు వచ్చేసాయి, శుక్రియా, కానీ దీంట్లో రహస్యం ఏమిటి, ఎలా చేసేవారు? రహస్యం లేదు బాయ్, ఏమీ రహస్యం లేదు. నా దగ్గర ఇది కర్పూరప్పొడి అంటారు చూడండి, కర్పూరప్పొడి. ఆ కర్పూరప్పొడి నీళ్ళలో వేశాను, ఆ నీళ్ళన్నీ కర్పూరప్పొడి వాసన వచ్చింది. నేనేం చేశాను, ఆ గాడిద తోక మీద ఈ నీళ్ళన్నీ పూసి పులివాను. అంటే ఆ తోకకు కూడా కర్పూరం వాసన ఉంటుంది. ఇప్పుడు వీళ్ళందరినీ వెళ్ళి దాన్ని పట్టుకోమన్నాను. ఈ తోక పట్టుకున్నాడు, ఆ కర్పూరప్పుడు వాసన వచ్చి చేతులకి అందరికీ వచ్చాయి. ఆ 12వ వాడు ఆ తోక పట్టుకోలేదు కాబట్టి వాడికి వాసన లేదు చేతి మీద, అందుకు వాడే దొంగతనం చేశాడు, పెట్టాను, మనకేం లేదన్నాడు. అంటే ఏంటి, దొంగతనం జరిగింది, దాన్ని పట్టుకోవడం, ఆ తెలివితేటలు, దానికి పెట్టిన కథ పేరేంటి, వైట్ డాంకీ అని పెట్టడం, ఇదన్నీ కూడా మనకు ఒక చిన్న ఫన్నీగానే ఇక్కడ జరిగిందనమాట. ఈ కథలోను మింట్ అని వాడాడు, MINT, మింట్ అన్నది ఒక ఆకుకూర, పుదీనా అని. ఆ పుదీనా ఆకుకి మంచి వాసన వస్తుంది. ఆ ఆకు నీళ్ళలో వేసేస్తే ఆ నీటి కూడా మంచి వాసన వస్తుంది. మీ అండర్స్టాండింగ్ గురించి నేను కర్పూరప్పొడి అన్నాను. మింట్ అంటే రెండోది ఏంటి, అది కూడా కర్పూరప్పొడి ఉంటుంది. కుంకుమ పువ్వు, కర్పూరం అని ఇంత తెల్లగా ఇంత ఉంటాయి, దానాల్లాగా ఉంటాయి, దాన్ని కూడా మింట్ అంటారు. వేసుకుంటే నాలుగు మీద వేసుకుంటే నాలుగు జివ్వు అంటుంది. ఇది మనకి కిల్లుల్లో వేస్తారు మిఠాపాన్లో, దాన్ని కర్పూరప్పొడి అంటారు. అది కూడా మింటే. మింటు పుదీనా, ఇది మింటే. పుదీనా ఆకు కానీ నీళ్ళలో వేస్తే అది నీళ్ళకి మంచి వాసన వస్తుంది. ఆ నీళ్ళు కానీ రాస్తే ఆ వాసన చాలా కాలం ఉంటుంది. సో ఈ మింట్ అనే దానికి మనం 2 అర్థాలు చెప్పుకోవచ్చు. ఒకటి పుదీనా, రెండోది ఏమొచ్చి ఆ కుంకుమ పువ్వు తెల్లగా ఉంటుంది, కర్పూరంలాగే, కర్పూరప్పొడి అది. దీంట్లో ఇంకా చాలా హార్డ్వర్డ్స్ వచ్చాయి, అవి కూడా మనం చెప్పుకుంటూ వెళ్దాం. ఈ కథ ఎలా రాయబడింది, విధానం ఏంటి, కథ రాసే విధానం నెరేషన్లో చెప్పబడింది. అంటే ఆ రైటరు హీ హిమ్సెల్ఫ్ ఈజ్ దేర్ ఇన్ ద స్టోరీ, హీ హాజ్ షోన్ హిజ్ ప్రెజెన్స్ ఇన్ ద స్టోరీ, అండ్ సో ఇట్ ఈస్ నెరేషన్. సో ద షేక్స్ వైట్ డాంకీ. I was traveling across the desert with Sheikh Mahmoud Ibn Musa. ఆ షేక్ గారి పేరేంటి, షేక్ మహమూద్ ఇబ్న్ మూసా.
ఇది అతని పేరు. అండ్ హిస్ క్యారవాన్ ఆఫ్ 90 క్యామెల్స్, 90 ఒంటెలు క్యామెల్స్, అండ్ 19 మెన్, 19 మంది మనుషులు. ద షేక్ వాజ్ డిగ్నిఫైడ్ ఓల్డ్ మ్యాన్. డిగ్నిఫైడ్ అంటే రాజస్వం ఉందన్నమాట, మంచి 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 ఫిగర్ అనమాట. దట్ ఈస్ కాల్డ్ డిగ్నిఫైడ్ మ్యాన్. విత్ ఫియర్స్ డార్క్ ఐస్, కళ్ళు పాయింటెడ్గా ఉంటాయి. ఫియర్స్ చూస్తే భయం వేస్తుంది. పాయింటెడ్ అండ్ డార్క్ ఐస్, ఇట్ ఈస్ నాట్ బ్రౌన్, డార్క్ ఐస్. అండ్ ఏ వైట్ బియర్డ్, ఈ బియర్డ్ ఏమొచ్చి వైట్గా ఉంది. కొంతమంది కథల్లోనూ ఇదే కథని ఏం చేశాడంటే, నా బియర్డ్ ముట్టుకుని వెళ్ళి అక్కడ నిలబడండి అన్నాడు. ఇంకొక కథలోను వైట్ బియర్డ్ అనే కథ పెట్టాడు. ఇక్కడ వైట్ డాంకీ అని పట్టుకొచ్చారు, తేడా అంతే. సో అండ్ వైట్ బియర్డ్, హీ రోడ్ ఏ లార్జ్ వైట్ డాంకీ, ఒక పెద్ద డాంకీ మీద అతను వెళ్తుండేవాడు. ఇంత ముందు కాలంలోనూ అంటే రాజులు, మహారాజులు, యువరాజులు, సైనికులు అయితే గుర్రాల మీద వెళ్ళేవారు. మామూలు వ్యాపారస్తులు అయితే కొంతమంది గుర్రాల మీద వెళ్ళారు. కానీ ఎడారి కాబట్టి గాడిదలు ఎక్కడ పనిచేస్తాయి. దాన్ని కచ్చర్ అంటారు, కచ్చర్. అయితే డిగ్నిఫైడ్ టు ద షేక్ ట్రీటెడ్ హిమ్ యాజ్ ఎ ఫ్రెండ్ అండ్ అన్ ఈక్వల్. ఆ షేకు ఆ గాడిదని ఎలా ట్రీట్ చేసేవాడు అంటే, తన ఫ్రెండ్లాగా చూసుకునేవాడు, తనతో సమానంగా చూసుకునేవాడు. కొంతమంది పెట్ యానిమల్స్ అలాగే చూసుకుంటారు. దే వర్ ఆల్మోస్ట్ ఆల్వేస్ టుగెదర్ ఆల్ డే. దే స్లెప్ట్ ఇన్ ద సేమ్ టెంట్ ఎవ్రీ నైట్. రోజంతా కూడా ఇద్దరూ ఒకచోట ఉండేవారు, ఈ గాడిద ఈ షేకును. రాత్రి పడుకునేప్పుడు టెంట్లో కూడా ఇద్దరు ఒకే టెంట్లో పడుకునేవారు. ఐ వాజ్ క్యారింగ్ విత్ మీ, ఐ వాజ్ క్యారియింగ్, ఐ వాజ్ ట్రావెలింగ్ అంటే ఆ కథ చెప్పే ఆయన కూడాను ఈ కథలో ఉన్నాడు కాబట్టి ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ నెరేటివ్. సో ఐ వాజ్ క్యారింగ్ విత్ మీ అబౌట్ 80 pieces ఆఫ్ గోల్డ్ ఇన్ ఏ లెదర్ బ్యాగ్. 80 నాణేలు నా దగ్గర ఉండేవి, బంగారంవి. ఐ కెప్ట్ ది బ్యాగ్ ఇన్ మై టెంట్, ఐ కెప్ట్ ది బ్యాగ్ ఇన్ మై టెంట్. ఫస్ట్ పర్సన్ సింగులర్లో చెప్తున్నాడు. ఎవ్రీ మార్నింగ్ ఐ చెక్ టు సీ that the pieces of gold were safe. On the 9th morning, the bag was not there. 8 రోజులు గడిచిపోయి 8 రోజులు 8 రాత్రులు కూడాను నేను ఈ బంగారు కాయిన్ రోజు పొద్దున్న చూసేవాడిని, రాత్రి బ్యాగ్లో వేసి నా టెంట్లో పడుకునేవాడిని. 9th డే వచ్చేసరికి నా బ్యాగ్ నాకు కనపడలే. I went at once to the sheikh and complained to him about the loss of my bag. మరి అక్కడ అందరిలోకి పెద్దవాడవుడు షేకే కాబట్టి అక్కడ వెళ్ళి అతనికి చెప్పాను నా బ్యాగ్ పోయిందని. హీ సాట్ ఇన్ సైలెన్స్ ఫర్ ఎ ఫ్యూ మినిట్స్ స్ట్రోకింగ్ హిస్ బియర్డ్. స్ట్రోకింగ్ మీన్స్ ఇలాగ అనుకోవడం. స్ట్రోక్ అంటే ఇలా కొట్టడం, కానీ ఇలా కొట్టరు, ఇలా అనుకుంటారు. అండ్ సో దిస్ ఇస్ కాల్డ్ స్ట్రోకింగ్ హిస్ బియర్డ్. ఇలాగా 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 అంటుంటారు. సో దట్ ఈస్ కాల్డ్ స్ట్రోకింగ్. స్ట్రోకింగ్ హిస్ బియర్డ్. At last he said, the caravan will not leave this camp today. Before evening comes, you will have your gold. Oh, ఇవాళ మేము ఎక్కడికి వెళ్ళాం, ఇక్కడే ఉంటాం. సాయంత్రం అయ్యేసరికి నీ బంగారం కాయలు ఎదురుకు వచ్చేస్తాయి, డోంట్ వర్రీ అని షేక్ చెప్పాడు. After lunch, the sheikh went into the tent and closed this flap of his tent behind him. లంచ్ అయిపోయిన తర్వాత అతను తన టెంట్లోకి వెళ్ళాడు. టెంట్లో ఎవడున్నారు, గాడిద ఉన్నది. వెళ్ళి ఆ ఫ్లాప్స్ ఉంటాయి కదా టెంట్కి, ఇలా గుడ్డలు ఇటుపక్క అది మూసేశాడు. అది టెంట్ బిహైండ్ హిమ్. ఆఫ్టర్ డిన్నర్ మై హోస్ట్ స్లోలీ కేమ్ అవుట్ ఆఫ్ హిస్ టెంట్ అండ్ సెంట్ ఫర్ మీ. ఆ హోస్టు, ఈ ముసలాయన షేక్ బయటకు వచ్చాడు డిన్నర్ తర్వాత. అండ్ హీ కాల్డ్ ఫర్ మీ, నన్ను పిలిచాడు, వచ్చాను. సెంట్ ఫర్ మీ, కాల్డ్ ఫర్ మీ రెండు ఒకటే. క్లోజ్ ద ఫ్లాప్ అండ్ సెంట్, స్లోలీ కేమ్ అవుట్ ఆఫ్ ది టెంట్ అండ్ సెంట్ ఫర్ మీ అండ్ కాల్డ్ ఫర్ మీ, సేమ్ థింగ్. హీ టోల్డ్ మీ టు సిట్ అప్ నియర్ హిమ్.
ఇన్ ఫ్రంట్ ఆఫ్ హిస్ టెంట్, ఇక్కడ కూర్చోండి అని ఒక కుర్చీ వేసి కూర్చోపెట్టాడు. దెన్ హీ సెడ్, బ్రింగ్ మీ ద మెన్. ఆల్ హిస్ మెన్ స్టూడ్ ఇన్ ఎ రో ఇన్ ఫ్రంట్ ఆఫ్ హిమ్. అందరూ వచ్చారు, అతను ఎదుర్కొని నిలబడ్డారు. తర్వాత when all the men were there, the sheikh, when all the men were there, the sheikh spoke, today some trouble has come to my guest, this traveler. Someone has stolen his bag of gold. Stealing is a crime, and to steal from a guest in 7 times is 7 times worse. As no one from outside has been near our camp, the man who stole the bag is standing before me now. He thinks he can hide his crime, but I can find him out with the help of my wonderful donkey. చూడండి, మన గెస్ట్కి చాలా కష్టం వచ్చింది కాబట్టి మనం ఎక్కడికి వెళ్ళట్లేదు ఇవాళ. ఏమిటా కష్టం అంటే, అతని దగ్గర ఒక బ్యాగ్ ఉండేది, బ్యాగ్లో 80 కాయిన్స్ ఉండేవి, గోల్డ్ కాయిన్స్. అది ఎవరో దొంగతనం చేసేసారు. సంబడి హ్యాస్ స్టోలెన్ ఇట్ అండ్ ఆల్ మెన్ ఆర్ హియర్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మీ అండ్ నో బడీ హ్యాస్ కమ్ ఫ్రమ్ అవుట్ సైడ్ ఇన్ టు అవర్ క్యాంప్. సో ది థీఫ్ ఈజ్ దేర్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మీ. ఇక్కడే మీలోనే ఎవడో ఒకడు దొంగ ఉన్నాడు. సో దొంగతనం చేయడం అన్నదే పాపం. అది కూడా గెస్ట్ దగ్గర దొంగతనం చేయడం అంటే 7 times ది వర్స్ట్ క్రైమ్ అని వార్నింగ్ ఇచ్చాడు. తర్వాత ఐ కెన్ ఫైండ్ అవుట్ హూ ఈజ్ ద థీఫ్ బికాజ్ ఐ హ్యావ్ వండర్ఫుల్ డాంకీ ఓవర్ దార్, ఇట్ కెన్ స్పీక్ టు మీ. నా వండర్ఫుల్ డాంకీ ఉంది కదా, అది చెప్పేస్తుంది నాకు అనేసి కూడా చెప్పాడు. దెన్ my white donkey, he continued, is not an ordinary one. He is a wise animal. My donkey cannot speak our language, but I can understand his language. He will soon tell me who stole your bag. You see, my white donkey is a very wonderful animal, and it is not ordinary one. మామూలు గాడిద కాదు రోయ్, చాలా వండర్ఫుల్. And it is very intelligent one. He may not be speaking our language, but in its own language it can tell me who is the thief here, who stole the bag. Then he looked at his men and said, now I order each of you to go into the tent alone, close the flap of the tent so that no one can see you except the donkey and the god. Pull my donkey's tail. When an innocent hand touches his tail, he will be silent. But when the hand or the thief touches his tail, the donkey will speak to us all in his language. We will take the thief and kill him without mercy. So, now you all, one by one, go into the tent. మీరు ఒకరి తర్వాత ఒకళ్ళు టెంట్లోకి వెళ్ళండి. టెంట్లోకి వెళ్ళి ఫ్లాప్స్ బంద్ చేసేసేయండి. చేసేసి డాంకీ తాలూకా టెయిల్ ముట్టుకోండి. అక్కడ డాంకీ మీద దేవుడు తప్పించి ఇంకోళ్ళు ఉండరు కాబట్టి తోక ముట్టుకోండి. యూ నో ఇట్ దట్ యూ హ్యావ్ టచ్డ్ ది డాంకీస్ టెయిల్. గాడ్ నోస్ ఇట్ అండ్ ద డాంకీ నోస్ ఇట్. ఇఫ్ ఎట్ ఆల్ యూఆర్ ఇన్నోసెంట్, నీకేం తెలియదు, నువ్వు దొంగతనం చేయలేదనుకో, డాంకీ అరవదు. కానీ ఎవడైతే దొంగతనం చేశాడో వాడు కానీ తోక పట్టుకోగానే డాంకీ అరవడం మొదలెడుతుంది. అప్పుడు నేను వచ్చి వాడిని పట్టుకొని తల తీసేస్తాను. దిస్ ఈస్ వాట్ హీ సెడ్ వెరీ స్పెసిఫికల్లీ. ఈచ్ వన్ ఆఫ్ యూ గో ఇన్ టు ద టెంట్ alone, close the flaps, touch the tail of the donkey. Only donkey knows that you have touched. You only knows that you have touched, and God knows overhead that you have touched the donkey's tail. Right? This is the arrangement. When an innocent, when an ignorant who doesn't know about the bag, if he touches the donkey would not bray. That is his language. And if at all a person, one who has done this crime,
టచెస్ ది టెయిల్ ఇట్ స్టార్ట్స్ బ్రేయింగ్. అరవడం మొదలెడుతుంది. అర్థమైందా? ఇది కండిషను. ఎప్పుడైతే అది అరుస్తుందో, ఎప్పుడైతే వాడు టెంట్లో ఉన్నాడో వాడిని పట్టుకొని మేము ఉతికేసి వాడిని చంపేస్తాం. అది. నౌ యు ఆర్ ఆల్ రెడీ ఫర్ ఇట్. వన్ బై వన్ స్టార్ట్ గోయింగ్ ఇన్. As soon as he finished, he ordered the last man in the row to go into the tent first. రే అబ్బాయి నువ్వు వెళ్ళరా అని పంపించాడు. He went in and came out. All the others went in and came out. Nothing happened. I thought the donkey was not so wise after all. అంతమంది వెళ్ళారు, అంతమంది బయటకు వచ్చేసారు, కానీ గాడిద అరవలే. ఎంత పెద్ద గొప్పగా చెప్పాడు డాంకీ గురించి, నా డాంకీ నా డాంకీ నా డాంకీ అని. వీడో డాంకీ అదో డాంకీ, ఛే నా గోల్డ్ కాయిన్స్ పోతే పోయాయి చాలు అనేసి అనుకున్నాను నేను. అనుకుంటే ఏంటైంది ఇక్కడ? But Muhammad ibn Musa said to me quietly, "Don't worry, it is all right. You will get your gold soon." ఎప్పుడైతే నా మొహం మీద ఈ భాష అంటే నేను పడుతున్న బాధ షేక్ గారు చదివారో అతనికి అర్థమైపోయింది. ఏమిటి గాడిద ఏమిటి చెప్పడం ఏమిటి, ఈ గాడిద అరవాలేదు ఏమీ లేదు అని అనుకుంటున్న సంగతి అతను తెలిసిపోయింది. సో వాట్ డిడ్ హి డూ ఈజ్, డోంట్ వర్రీ, ఇప్పుడు అంతా చక్కగానే జరుగుతోంది, నీ గోల్డ్ కాయిన్స్ నీకు ఇంకొక గడియలోనూ ఎప్పుడు దొరికిపోతాయి, వెయిట్ అన్నాడు. ఐ వండర్డ్ హౌ. హీ సెడ్ ద డాంకీ వుడ్ బ్రే. ద డాంకీ డిడ్ నాట్ బ్రే. రైట్? సో నౌ హౌ? దట్ ఈస్ వాట్ ఐ వాస్ థింకింగ్. I wondered how. Musa asked all his men to stand in a line. Hold your hands in front of you with the palms up, he shouted. Each man held out his hands. The sheikh then walked slowly to the row. He bent down and laid his face on the palms of each one's hands. I amazed when he did this again and again. He came to the 12th man and laid his face on the man's palms. Suddenly he lifted his face, pulled out his sword and shouted, "You dirty thief, get that gold or I will kill you at once." ముందు టెంట్లోకి వెళ్ళమన్నాడు, గాడిద తోక పట్టుకోమన్నాడు, ఇక్కడ మళ్ళా నిలబెట్టాడు, నాకు చెప్పాడు నీ గోల్డ్ కాయిన్స్ దొరికిపోతాయి అంటున్నాడు. ఏమిటో నాకు అర్థం కాలే. ఇతను వెళ్ళి ఒక్కొక్కడి చేతి ఇలా వంగుతున్నాడు, వాసన చూస్తున్నాడు అని. ఇదేమిట్రా బాబు, ఈ గొడవంతా నాకేం అర్థం కావట్లే అని నేను కూడా జాగ్రత్తగా చూస్తున్నాను. ప్రతి వాడి దగ్గరికి వెళ్ళి వాడి తాలూకా చేతులు వాసన చూసి 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 12వ వాడి దగ్గరికి వెళ్ళాడు. 12వ వాడి దగ్గరికి వెళ్ళి వాసన చూశాడు. ఇమ్మీడియట్గాను కత్తి తీసి, నిన్ను ఇప్పుడు చంపేస్తా, నువ్వే దొంగవి, దొంగతనం చేసావు, ఎక్కడ పెట్టేవో గోల్డ్ కాయిన్స్ పట్టరా అన్నాడు. ఎలా తెలిసింది నాకేం అర్థం కాలేదు. సో ది మ్యాన్ ఫెల్ ఆన్ హిస్ ఫీట్ బెగ్గింగ్ ఫర్ మెర్సీ. ఆ మనిషి గబుక్కని కాళ్ళ మీద పడిపోయాడు, బాబు రక్షించండి అని. దెన్ హీ జంప్డ్ అప్ అండ్ ర్యాన్ అవుట్ సైడ్ ది సర్కిల్ ఆఫ్ క్యామెల్స్. హీ పుల్డ్ అప్ ఎ స్టోన్ and came back with my leather bag of gold. రక్షించండి చెప్పి కాళ్ళని పడి వెంటనే లేచి పరిగెట్టుకుని వెళ్ళి ఈ క్యామెల్స్ అన్నీ వాళ్ళు చుట్టూ పెట్టుకుంటారు, మధ్యలో టెంట్ వేసుకుంటారు. అంటే 90 క్యామెల్స్ చుట్టూ ఉన్నాయి కదా, ఆ చుట్టూ ఉన్నప్పుడు అక్కడ ఇసుక తుఫాన్లు జరుగుతుంటాయి. అంటే ఇప్పుడు పెద్ద కొండలాగా ఇసుక ఒక చోట పడి ఉంటుంది ఎడారుల్లోనూ. ఇంకో అరగంట పోయి చూస్తే ఆ పెద్ద కొండంతా సమతలంగా అయిపోయి ఇంకో చోట పెద్ద కొండ ఏర్పడిపోతుంది. అంటే గాలి ఇసుకంతా తీసుకెళ్ళి అక్కడ డిపాజిట్ చేసేస్తూ ఉంటుంది. అందుకోసం వాళ్ళు రక్షించుకోవడానికి ఏం చేస్తారంటే మధ్యన టెంట్లు వేసుకొని చుట్టూ క్యామిల్స్ పెడతారు. రైట్? ఎప్పుడైతే ఇసుక కొండ వాళ్ళని పడిపోతుందో క్యామిల్స్ లేచిపోయి ఒళ్ళు దులిపించుకుంటాయి. అప్పుడు ఇసుకంతా, ఆ కొండ లాంటి ఇసుకంతా లేచిపోతుంది. ది పీపుల్ విల్ బీ సేవ్డ్. అది ఐడియా వాళ్ళది.
సో ఈ చుట్టూ ఉన్న క్యామెల్స్ మధ్య నుంచి పరిగెట్టుకుంటూ వెళ్ళి అక్కడ రాయి ఉంటే ఆ రాయి తీసి ఆ రాయి కింద నుంచి లెదర్ బ్యాగ్ పట్టుకొచ్చి నాకు ఇచ్చేశాడు. గివ్ ఇట్ టు ద ట్రావెలర్, షౌటెడ్ ది షేక్. ద మ్యాన్ పుట్ ద బ్యాగ్ ఇన్ టు మై హ్యాండ్స్ అండ్ ఐ ఫౌండ్ దట్ ఆల్ ది 80 పీసెస్ వర్ ఇన్ ఇట్. దెన్ ది షేక్ ఆర్డర్డ్ 2 men to beat the thief. After a minute, I begged mercy for him, and at my host's command, the men let him go. ఒక నిమిషం వరకు కొట్టనిచ్చాను. అయిపోయిందని చెప్పాను, నా గోల్డ్ నాకు దొరికిపోయింది కదా, ఇచ్చేసాడు కదా, మరి వాడిని కొట్టకండి అని చెప్పాను. అలా ఆగిపోయారు. ఐ వాజ్ ఈగర్ టు నో హౌ ద షేక్ ఫౌండ్ ద థీఫ్ కదా. మరి ఇంతవరకు మనకు కూడా డౌటే. సో ది నెక్స్ట్ డే ఐ ఆస్క్డ్ హిమ్ టు ఎక్స్ప్లెయిన్. నువ్వు ఏం చేసావు బాబు, దొంగను ఎలా పట్టుకున్నావు చెప్పండి అని అడిగాను. హీ లుక్డ్ అట్ మీ అండ్ సెడ్, యూ మస్ట్ నాట్ టెల్ మై మెన్. ఈ మాట నా మనుషులు చెప్పక. ఎందుకు అంటే నా గాడిద తెలివైంది కాదు, నా మనుషులు తెలివిలేని వాళ్ళు. హూ ఆర్ ది ఫూల్స్ ఓవర్ దే, నాట్ ఓన్లీ ది డాంకీ, ద మెన్ ఆల్సో. నువ్వు చెప్పేసావు అనుకో, వాళ్ళకి తెలివితేటలు మీరిపోతాయి, కాబట్టి చెప్పకుండా ఉంటే చెప్తానన్నాడు. Certainly not, I said. No, I won't tell anybody. Well, yesterday, when I was in the tent, I took some mint and put it in water. Mint, పుదీనా ఆకులు కానీ లేదంటే కుంకుమ పువ్వు కానీ దాంట్లో వేశాను. When the water began to smell like mint, I put the donkey's tail into the water. The tail too smelled like mint. That evening, you remember, each man went into the tent and pulled the donkey's tail, all of them except the thief. ఎందుకు? దొంగ ముట్టుకుంటే అది అరుస్తుంది, అందుకు వాడు ముట్టుకోలేదు, అందుకు డాంకీ అరవలేదు. నాకు తెలిసిపోయింది ఎంతమంది వెళ్ళొచ్చినా సరే డాంకీ అరవలేదు అని. రైట్? అసలు నిజంగా డాంకీ అరవడం అనేది క్వశ్చనే కాదు ఇక్కడ. వాడు ముట్టుకోకపోవడం అనేది సమస్యకు సమాధానం. సో వాడు ముట్టుకోలేదు, ఆ దొంగ అనేవాడు దాన్ని ముట్టుకోలేదు. హిజ్ హ్యాండ్స్ అలోన్ హ్యాడ్ నో స్మెల్ ఆఫ్ మింట్ అపాన్. వాడి చేతుల మీదే ఆ కుంకుమ పువ్వు వాసన వేయలేదు. నాకు తెలిసిపోయింది వీడే దొంగని. దట్ ఈస్ ద ట్రిక్ ప్లేడ్ బై ది షేక్. ఐ వాజ్ ఆల్ ఇన్ ప్రైజ్ ఫర్ ది షేక్స్ విజ్డమ్. నౌ త్రూ దిస్ వాట్ వీ లెర్న్డ్ ఈస్ హౌ టు write a story in another way. Earlier in a dialogue manner it has been put. Here it is a narration. Narration why it is? Because the writer himself put himself there in the story. This is how these two stories are different. And so these two have been brought in Unit 8. అంటే ఈ విధానం మన మేజర్ డిస్కోర్సెస్, మైనర్ డిస్కోర్సెస్లోనూ డైలాగ్ రైటింగ్ రాయడం ఎట్లాగా, స్టోరీ నెరేషన్ రాయడం ఎట్లాగా అన్నది రెండు కూడా ఇక్కడ మనకి 8 యూనిట్లో చూపించారు. సో హియర్ what are the answers, what are the questions we have? Can you suggest any other suitable title to the story? మనం ఇదే స్టోరీకి ఇదే టైటిల్ పెట్టుకోవాలా, ది షేక్స్ వైట్ డాంకీ అని? డాంకీకిను స్టోరీకి సంబంధం ఏంటి? తోక మీద ఉన్న వాసనే. బట్ హూ ఈజ్ వైజ్? ఈజ్ ఇట్ షేక్స్ వైజ్ డాంకీ? నో. దెన్ ఇట్ ఈస్ షేక్స్ విజ్డమ్. Right? Or we can say my 80 gold pieces అనో కథకి పేరు టైటిల్ పెట్టుకోవచ్చును. మనకి నచ్చే విధంగా ఈ టైటిల్కి ఈ స్టోరీకి ఏ టైటిల్ పెడితే బాగుంటుంది అని అడిగారు. హౌ డిడ్ షేక్ ఫైండ్ అవుట్ ద థీఫ్? హౌ డిడ్ హీ ఫైండ్ అవుట్? దొంగను ఎలా పట్టుకున్నాడు? నువ్వు దొంగను పట్టుకున్నాడా? కాదు. ఇన్ ద టెంట్ హీ కెప్ట్ ది డాంకీ. Everyone should go and touch this tail. Everybody except the thief touched the tail. When he smelled the palms, you could able to find out the person who did not touch the tail is a thief. Thus, Sheikh could able to catch the thief. Right? If you were in Sheikh's place, how would you solve the problem? అది నువ్వు ఆలోచించుకోవాలి. హౌ వుడ్ యూ డూ ఇట్? ఎవరిని తంతాం? వాళ్ళు 19 మంది ఎవరిని కుట్టినా సరే మిగతా వాళ్ళు తంతారు. సో ఇట్ షుడ్ బి హ్యాండిల్డ్ ఇన్ ఎ వెరీ
clever manner. So this is the very cleverest manner which Sheikh handled it. So I may not be able to put any other method to find out the thief. So we cannot do it. Do you think the donkey was a clever animal? How can you say to it? Donkey clever animal అని మనం చెప్పగలమా? No. Donkey cannot be a clever animal here. And the cleverness is of the Sheikh. Sheikh only devised the plan. So now what we have is here a dialogue writing. Self-appraisal. One day Raju went to the telephone booth which was at the cash counter of a store and dialed a number. The store owner observed and listened to the conversation. Sir, can you give me the job of cutting your lawn? Man, at the other end of the phone line. I already have someone to cut my lawn. Raju, sir, I will cut your lawn for half the price the person who cuts your lawn now charges. So, man, I am very satisfied with the person who is presently cutting my lawn. Raju, with more perseverance. Sir, I will even sweep the floor and the stairs of your home for free. Man, no thanks you. With a smile on his face, Raju ended the call with a thank you. The store owner, who was listening to all this, walked over to Raju. Store owner, son, I like your attitude. I like that positive spirit and would like to offer you a job. Raju, no thanks, but you were really pleading for one. No sir, I was just checking my performance at the job I already have. I am the one who is working for the man. I was talking to, this is called self-appraisal. What is appraisal? మనం చేసిన పని మనం ఎంత చక్కగా చేసాం అని ఎవరో చెప్తూ ఉంటే మనకు ఉత్సాహం పెరుగుతుంది. ఆహా, చాలా బాగా చేసేవయ్యా, చక్కగా చేసేవయ్యా. ఇది మన అప్రైజలు. మనం పని చేస్తుంటే ఒకళ్ళు గబుక్కనివ్వరు. మనం ఎక్కడ వినగలం ఇది అంటేను, క్రికెట్ స్టేడియంలో మనం కూర్చుని ఉంటాం, రైట్? ఆ బౌలర్ ఏమో వచ్చి బౌలింగ్ చేస్తూ ఉంటాడు, మీ బ్యాట్స్మెన్ అక్కడ ఉంటాడు. ఉంటే మీరు కొట్టు, సిక్స్ కాదు 4, బౌండరీ, కొట్టు. దిస్ ఈస్ కాల్డ్ అప్రైజల్. అంటే చీరింగ్ అప్ అనమాట. వన్ షుడ్ చీర్ అప్ అండ్ సో వీ కెన్ డూ ది బెటర్ థింగ్స్. ఇఫ్ ఎట్ ఆల్ దెర్ ఈస్ నో చీర్, వీ కాల్ ఇట్ ఈస్ ఎ చీర్లెస్ జాబ్. చీర్లెస్ జాబ్ అని ఎప్పుడు చేయకూడదు. మనకి ఆనందంగా లేని జాబ్ ఎప్పుడూ చేయకూడదు. ఈ ఆనందం ఎవరు ఇస్తారు? మనమే తెచ్చుకోవాలి. అండ్ సో ఇట్ ఈస్ కాల్డ్ as సెల్ఫ్ అప్రైజల్. అండ్ హౌ డు వీ నో అబౌట్ ఇట్? దేర్ ఈజ్ అ డైలాగ్ హియర్ బిట్వీన్ రాజు అండ్ ద మ్యాన్ షాప్ కీపర్. టెలిఫోన్లు మన జేబులో, ప్రతివాడి జేబులో వాళ్ళ టెలిఫోన్లు ఉన్నాయి. ఇంతకుముందు టెలిఫోన్ బూత్కి వెళ్ళాలి, లేదు అంటే ఎవరిదైనా టెలిఫోన్ ఉంటే అతనికి పేమెంట్ చేసి చేయాలి ఫోన్. సో హియర్ రాజు వాజ్ ఎంగేజ్డ్ టు కట్ ఏ లాన్, రైట్? అతనికి ఏదైనా ఫోన్ చేసాడు రాజు, సగం పని చేస్తూ వచ్చి చెప్పాడేంటి, సార్ మీ లాన్ నేను కట్ చేస్తాను సార్, బాగా చేయగలను సార్ అన్నాడు. లేదు, అప్పుడే ఒక అబ్బాయిని పెట్టుకున్నాం, వాడు కట్ చేస్తున్నాడు. వాడు ఎంతకి వాడు చేస్తున్నాడు దానికి సగంకి నేను పని చేసేస్తాను సార్ అన్నాడు. అలాగేం లేదు, వాడికి ఎంత ఇస్తున్నా అంత పని చేస్తున్నాడు, డోంట్ వర్రీ అన్నాడు. ఓకే, అది కాదు సార్, పోనీ నేను లాను కట్ చేస్తాను, మీ వరండా కూడా తుడిచేస్తాను, స్టేర్స్ కేస్ కూడా కడిగేస్తాను ఫ్రీగాను, అన్నిటికీ ఒకటే రేట్ ఇవ్వండి అన్నాడు. ఏమీ కాదు, నా లాన్ చక్కగా కట్ చేస్తున్నాడు ఆ కుర్రాడు, ఆ కుర్రాడిని వదిలేసి ఇంకోటి పెట్టలేను అన్నాడు. అంటే ఇతను ఫోన్ పెట్టేసి బయలుదేరిపోతున్నాడు రాజు. అప్పుడు ఆ షాప్ కీపర్ చూసి, ఆహా, కుర్రాడు పని మీద ఎంత శ్రద్ధ చూసావా అంటే, బార్గెనింగ్లో చూడండి, హాఫ్ ప్రైస్కి చేస్తానన్నాడు మొదట, అతను ఒప్పుకోలేదు. హాఫ్ ప్రైస్కి చేస్తూ వరండా తుడిచి మెట్లు కడిగేస్తానన్నాడు. అంటే ఏంటి, ఇంకో పని ఫ్రీ ఇస్తా అన్నాడు. అంటే గెట్ 1 buy 1
1 ఫ్రీ, బై 1 గెట్ 1 అని ఒక చిన్న ఇది పెట్టాడు అనమాట అక్కడ. అందుకు ఆ షాప్ కీపరు ఆనందపడిపోయి, అబ్బాయి నీకు పని కావాలా, నేను పనిపిస్తాను రా అన్నాడు. అక్కర్లేదు సార్ నాకు పని అన్నాడు. అదేమిటి ఇప్పుడే కదా అవడం అడిగేవు పని చేస్తానని అన్నాడు. ఆ పని చేస్తుంది నేను ఎలా పని చేస్తున్నానో అతను నాకు చెప్పలేదు, అందుకు కనుక్కున్నాను. పని ఎలా చేస్తున్నావు కనుక్కున్నావా? ఎస్, త్రూ దిస్ ఐ కుడ్ ఏబుల్ టు అండర్స్టాండ్ దట్ మై వర్క్ ఈజ్ గుడ్, దట్ ఈస్ వాట్ ఐ వాంట్ టు నో. అది తెలిసేసుకున్నాను, అయిపోయింది అని రాజు అక్కడ చెప్పాడు. ఇది కూడా మనం చూస్తే సెల్ఫ్ అప్రైజల్ అనే ఒక బాక్స్లో ఉంది. ఇట్ ఈజ్ ఆల్సో డైలాగ్ రైటింగ్, హౌ టు రైట్ ఏ డైలాగ్, రైట్? సో now this 8th chapter is finished. What we have here is we have here లిజనింగ్కి ఏమైనా యూనిట్ ఉందా ఇక్కడ చూస్తే మనకి లిజనింగ్ స్కిల్లోనూ మనకేమీ లేదు. సో నౌ వీ విల్ సీ ఫర్ ది గ్రామర్ అండ్ ది క్వశ్చన్ ఆన్సర్స్. క్వశ్చన్స్ మనం ఇక్కడ చూసాం, దీంట్లోనూ ముందు లెసన్లో కూడా కొన్ని క్వశ్చన్లు అక్కడ చూసేసి గ్రామర్లోకి వెళ్తాం. ఇంకా హాఫ్ ది ప్రైజ్ లెసన్లోనూ మనకి ఏంటున్నాయంటే ఒక క్వశ్చన్ నెంబర్ 1 ఇక్కడ ఇచ్చాడు. చూస్ ది కరెక్ట్ ఆప్షన్ టు ఆన్సర్ ఈచ్ ఆఫ్ ది ఫాలోయింగ్. రైట్ ది లెటర్స్ ABCD, నాట్ ది కంప్లీట్ సెంటెన్స్. వీ హెవ్ టు రైట్ ABCD ఓన్లీ. ఆ బ్రాకెట్ ప్రొవైడ్ చేస్తుంది, దాంట్లో రాయాలి. సో వాట్ ద ఫస్ట్ థింగ్? ఫస్ట్, వాట్ డిడ్ ద ఫిషర్మ్యాన్ వాంట్ ఫర్ హిజ్ డాటర్స్ మ్యారేజ్? క్వశ్చన్ ఆన్సర్ టైపే. దీంట్లోనూ దే హ్యావ్ గివెన్ యూ చాయిసెస్ ABCDలోను. వీ హ్యావ్ టు చూస్ ది కరెక్ట్ చాయిస్ అండ్ దట్ ఆల్ఫాబెట్ వీ హ్యావ్ టు రైట్ ఇన్ దిస్ వన్. వాట్ డిడ్ ద ఫిషర్మ్యాన్ వాంట్ ఫర్ హిజ్ డాటర్స్ మ్యారేజ్? ఫిషర్మ్యాన్కి చేపలు పట్టే ఆయనకి కూతురు పెళ్లి కోసం ఏం కావాల్సి వచ్చింది? వీ నో ఇట్ ఈస్ మనీ. Is it there? Yes. Under B, we have the money. So that we are going to put over there B. Second, what advice did fisherman's friends give him? వాళ్ళ దగ్గర స్నేహితులు అతనికి ఏమి సలహా ఇచ్చారు? రాజుగారి దగ్గరికి వెళ్ళమని సలహా ఇచ్చారు. సో టు సీ ద రాజా ఇన్ A we have it, that A we are putting over there. Third, what did the fisherman want to take with him? ఏం తీసుకెళ్దాం అనుకున్నాడు? ఉత్తు చేతులతో వెళ్ళకూడదు రాజుగారి దగ్గరికి, ఏదో తీసుకెళ్ళాలి అనుకున్నాడు కదా. ఏంటది? గిఫ్ట్. సో హియర్ వీ హ్యావ్ ది ఆన్సర్ గిఫ్ట్. ఏ గిఫ్ట్ బీలో ఉంది, అది మనం అక్కడ పెట్టాలి. ఫోర్త్ వన్, హూ స్టాప్డ్ ది ఫిషర్ మ్యాన్ అట్ ద గేట్? ఎవరు ఆపారు? మంత్రా, రాజపురోహితుడా, సేనాపత, గేట్ కీపరా? ఎస్, గేట్ కీపర్. ఉందా లేదా అక్కడ? ఎస్, అట్ సి వీ హ్యావ్ ద గేట్ కీపర్, అది రాయాలి. నెక్స్ట్, దీస్ ఆర్ ది 4 questions, అండ్ ఇఫ్ దెర్ ఆర్ నో చాయిసెస్ గివెన్, హౌ టు రైట్ ది ఆన్సర్? లెట్ us not end the answer with only money. No. Then the fisherman wanted money ఫర్ హిజ్ డాటర్స్ మ్యారేజ్ అని పూర్తిగా రాయాలి. అప్పుడు ఒక క్వశ్చన్, ఒక నెంబర్ వస్తుంది. ఇక్కడ పూర్తిగా రాకపోయినా సరే మనకు నెంబర్ వస్తుంది, బ్రాకెట్లో పెట్టాము, బికాజ్ వీఆర్ చూసింగ్ ఇట్. కానీ వెన్ వీఆర్ రైటింగ్ ది కంప్లీట్ ఆన్సర్, వీ షుడ్ నాట్ రైట్ మనీ, వీ హ్యావ్ టు రైట్ ది కంప్లీట్ థింగ్. ది ఫిషర్ మ్యాన్ వాంటెడ్ మనీ ఫర్ హిజ్ డాటర్స్ మ్యారేజ్, అది పూర్తి రాయాలి. సెకండ్, వాట్ అడ్వైస్ డిడ్ ద ఫిషర్ మ్యాన్స్ ఫ్రెండ్స్ గివ్ హిమ్? ఇక్కడేమొచ్చి మనం టు సీ ద రాజ్ అనేసాం, రాజా అనేసుకున్నాం, ఏ రాసేసాం. పూర్తిగా ఆన్సర్ రాసినప్పుడు ద ఫిషర్ మ్యాన్స్ ఫ్రెండ్స్ గేవ్ హిమ్ ఎన్ అడ్వైస్ టు సీ ద రాజా, అలాగ పూర్తిగా రాయాలి. థర్డ్, వాట్ డిడ్ ద ఫిషర్ మ్యాన్ వాంట్ టు టేక్ విత్ హిమ్? The fisherman wanted to take a gift with him. అలాగా. Who stopped the fisherman at the gate? The gatekeeper stopped the fisherman at the gate.
అలా కంప్లీట్గా రాసుకోవాలి. చూజ్ అన్నప్పుడు ఏబిసిడీలో చూసి రాస్తాం, ఆన్సర్ చేయమన్నప్పుడు కంప్లీట్గా ఆన్సర్ చేయాలి. సో నెక్స్ట్ వాట్ వీ హ్యావ్ హియర్, ఫర్ ఫిఫ్త్ వన్, why did the gatekeeper stop the fisherman? Why did the gatekeeper stop the fisherman? To get something from the fisherman? His duty was not to allow, fishermen were not allowed, fisherman was enemy. No. A, to get something from the fisherman. How to write the complete answer? The gatekeeper stopped the fisherman to get something from the fisherman or from him అని రాసుకుంటాం. సిక్స్త్ వన్, ది గేట్ కీపర్ ఆస్క్డ్ ది ఫిషర్మ్యాన్ టు గివ్ హిమ్ half the reward because he was greedy, he loved money, he was poor, he wanted to become rich. Because he was greedy, A రాసుకుంటాం. సో the gatekeeper asked the fisherman to give him half the reward because he was greedy. Full sentence. Stay for the dinner and enjoy it with us. Why did the speaker say so? ఎందుకు రాగన్నాడు? To honor the guest, to show his royalty, to show his hospitality, to show humanity. To show his hospitality అంటే తను ఎంత ఫ్రెండ్లీగా ఉన్నాడో చూపించడానికి. ఇక్కడ బి ఆన్సర్ రాసుకోవాలి. టు ఆనర్ ది గెస్ట్ అన్నది మనం అక్కడ రాయకూడదు. బికాస్ ది ఫిషర్ మ్యాన్ ఈజ్ నాట్ హిస్ గెస్ట్, హీ ఈజ్ హిస్ సబ్జెక్ట్. అతని రాజ్యంలో ఉన్న ఒక మనిషి, అతను గెస్ట్ కాదు. కాబట్టి అది మనం రాయకూడదు. టు ఆనర్ ది గెస్ట్ అని రాయకూడదు. టు షో హిస్ హాస్పిటాలిటీ, నాలో కూడాను ఒక విధమైనటువంటి భావన నీ గురించి ఉంది అబ్బాయి, రెస్పెక్ట్ ఉన్నది, అది చూపించడానికి అతను చెప్పాడు. ఆర్ డి, టు షో హ్యుమానిటీ అంటే వ్యక్తిత్వం చూపించడానికి. అదే ఆ రెంట్లో ఏదైనా మనం రాసుకోవచ్చును. ఏ సీల్ కాదు, బీడీలో ఏదో ఒకటి రాయొచ్చును. ఎవ్రీబడి ఇన్ ద ప్యాలెస్ మస్ట్ ఎంజాయ్ మై గిఫ్ట్. వాట్ డస్ దిస్ షో అస్ ఆఫ్ ది స్పీకర్? సో హియర్ ది ఫిషర్ మ్యాన్ హ్యాస్ ఎన్ అంబిషన్. నేను పట్టుకొచ్చిన గిఫ్ట్ ఈ ప్యాలెస్లో ఉన్న ప్రతి వాళ్ళు కూడా ఎంజాయ్ చేయాలి అన్నది ఒక విషయం. జనరాసిటీ కాదు, విజ్డమ్ కాదు, సెల్ఫిష్నెస్ కాదు, ఉండిపోయింది ఏంటి? అంబిషన్. సో అంబిషన్ బి వీ ఆర్ టు పుట్ ఓవర్ దర్. నౌ ప్రాబ్లమ్ విత్ ద స్టమక్ వీ హ్యావ్ స్టడీడ్ ఆల్రెడీ. And answer the following questions. What are the characters of the story? In the characters in the story, ఈ స్టోరీలో ఏ ఏ క్యారెక్టర్స్ ఉన్నారు? ఒకటి ఫిషర్ మ్యాన్, రెండు గేట్ కీపర్, మూడు ద కింగ్. రిమైనింగ్ ద ఫిషర్ మ్యాన్స్ ఫ్రెండ్స్ అడ్వైజ్డ్ హిమ్, దే వర్ నాట్ దేర్ ఇన్ ద డ్రామా. అండ్ ద కింగ్ ఆస్క్డ్ సమ్ అదర్స్ టు బీట్ హిమ్. They are speechless. They have come and bet the fisherman. That's all. Right? So here the characters are only three. That is the Raja, fisherman and the gatekeeper. Three characters. The fisherman's gift to the Raja was a big fish. Why was it not something else? I already told you, in those days the people used to take whatever they make. That is, as I told you, the farmer would take the finest grain, and the dairyman, milkman, used to take the finest milk to the king, and the weaver used to take the finest clothes to the king, and the goldsmith used to take the finest jewelry to the king. Because he is a fisherman, he wished to take a finest fish, and that is the reason, that's all. సో ఇలాగ మనం ఈ క్వశ్చన్స్కి ఆన్సర్ రాసుకోవాలి. నా rearrange the words in each sentence to make sensible sentences, then arrange them in the order of occurrence in the story. Make a good paragraph with these sentences using appropriate joining words like but, however, then, after, that, finally, etc. Means here
1 to 10 sentences have been given, 1 to 8. These are not in order. And again, the sentence is not in order. You can see, went to the king's palace with a gift, the fisherman. The fisherman went to the king's palace with a gift. That way we have arranged the sentence first. Next, అలాగే ఇవి 8 sentences ఉన్నాయి కదా, according to the incidents in the story, we have to arrange these sentences. Second assignment. Third assignment, వీటిని సెంటెన్స్ కలపాలి. Conjunctions are given, but, however, after that, then, finally. ఈ ఫైనల్లీ అని ఎక్కడ పెట్టాలి? లాస్ట్ సెంటెన్స్కి ముందు పెట్టుకోవాలి ఫైనల్లీ. మిగతావన్నీ దెన్, ఆఫ్టర్ దట్, బట్, హౌఎవర్తో మనం కలుపుకోవచ్చు. కలుపుకుంటే ఒక మంచి పారాగ్రాఫ్ తయారవుతుంది. దట్ ఈస్ వాట్ హీ సెడ్ ఇన్ 3. నా vocabulary. In the section of vocabulary, what we have is, the fisherman placed the fish with great respect at the Raja's feet. The underlined word can be replaced with politeness. The word politeness in the above context means respect. Words which give similar meaning as other words are called synonyms. Now, what are synonyms? Let us see here. We are talking about synonym. Synonym is the word having similar meaning or same meaning. Similar meaning or same meaning. So now let us see a very simple word we have here. See. SEEC. What is this? Yes, it is called look. It is called watch. It is called view. So, for see, we have many synonyms: look, watch, and view. Likewise, here one word has been shown to you, that is respect. For that, politeness has been shown, right? So, here, HEAR, here, LISTN, listen. These are synonyms again. So, now read the following passages carefully. Replace the underlined word with other words that have similar meaning. The king felt ashamed. Ashamed is underlined. To have a bad servant in his court. He dismissed the servant from the service. Dismissed is underlined. He was a cheat. Cheat is underlined. But he praised the fisherman. Praise is underlined. For his wisdom. Wisdom is underlined. Finally, the fisherman was successful. Successful is underlined. To find a worthy young man for his daughter, he married off his daughter with the help of the king. There are no underlined words. Now you have to find out synonyms for ashamed, right? And then dismissed, cheat, successful, wisdom. For these 4 words, we have to find out same meaning words. How to? Take a dictionary, find out the meanings for this. Wherever there is one word meaning, that one word meaning is a synonym for this, not the full length sentence or any phrase. In every dictionary, the meaning, one word meaning will be given. That is the same thing we have to find out. Those we are writing here and ready, getting ourselves ready. Because there is a question where we have to find out synonyms and where we have to find out antonyms. Right? Antonyms means opposite words. Synonyms means same meaning words. Now, vocabulary 2. Read the following passage carefully. You find certain words have been left out. Fill in the blanks with the words opposite
In meaning of those underlined, the king liked the fisherman. Liked is underlined. Its opposite we are right, antonym. Liked, disliked. We can write it. But disliked the gatekeeper. The bad servant was dash and the fisherman was rewarded. Rewarded, opposite word is punished. The gatekeeper, the servant was punished and the fisherman was rewarded. Thus the wise fisherman taught a lesson to the foolish gatekeeper with his wisdom. And opposite words we have to find out for liked, and for second one is rewarded, and third one is wise. Now suffix. A suffix is a letter or a group of letters added at the end of the word to make a new word. Now you see. Now this one synonym we have read, we understood it, and we have found out synonyms also from the dictionary. And here antonyms also I said, antonyms are nothing but opposite words to given. Here opposite words will be given in the dictionary, no doubt, but all the dictionaries they don't cover this opposite words. Why? Opposite words we can make out using dis, miss, in, im, ill, right? These we are, when we add these, they opposite words become. Liked, disliked we said. Rewarded, it has an actual opposite word is punished. And again here wise, foolish. That way we have the words. Those words we have to know. All the dictionaries may not have this. Now, here we have suffix. What is a suffix? To understand this, let me write something. That is, we have two words here, free. What is this free? And beauty. What is this beauty? Free is verb and also adjective. Free can be used as adjective and free can be used as a verb. Right? Because free, freed we can use. Freeing we can use it. Right? A free bird we say. When we say free bird, free is adjective. When we say he has been freed, he is freed, that freed is verb. So for this free, if we add three letters DOM, it becomes freedom. So free is a verb or adjective. To that we have added a DOM, 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 and it becomes freedom. This is verb and here it has become noun. A new word has come into existence. Its function is different. Freedom is needed. Money is needed. Pen is needed. Pen is a noun. Freedom is a noun. Pen is needed. Freedom is needed. Pen is noun. Freedom is noun. Here it is verb. We are adding dom where at the end of this word. This we are not using here dumb free, no. After free we are using this dumb, freedom. So it is a suffix, that which is added at the end. But it should completely change the purpose of the word. Here it is action word, here it is a name, noun. It can stand as a subject or object. That way we are bringing about a new word. Now beauty is there. If we add FUL, full, it becomes beautiful.
Beauty is a noun. Oh, what a beauty it is. That way we say beauty is noun. When we are adding FUL, 3 letters full, right? A syllable of 3 letters full we are using here, that becomes beautiful. Beautiful is an adjective. A beautiful picture, a beautiful girl, a beautiful shirt. That way we use the word for description. So it is an adjective. So now in a shell, what we have learnt about suffixes is, suffix is a letter, one or more than one letters. It may be a syllable, DOM DOM a syllable, FUL full is a syllable, which is added at the end of the word to bring about a new word. A new word has come, a new word has come. So that is here kind, kindness, color, colorful. That way it has been shown here 2 things. I have written 2 more things here. 4 words you have already seen. Now there is a table here. After when you have known how to do that, right, here we have words sweet, truth, require, high, move, kind, clever, faith, thought, doubt, calm, use, pay. These are the words given. 3, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 12, 13 words have been given. Suffixes full, meant and ness have been given here. And you have to write the new words here. Sweet. Sweetful, do we say? Do we hear sweetful? No. Ness? Yes. Sweetness. That is what we are going to write about truthful. One word truth and full, they have been mixed together, combined together, and truthful has been put over there for you. Require, requirement. High, highness. We have seen the fisherman talking to the king. Your highness అన్నాడు. కాబట్టి ఆ హైనెస్ అనేది మనం ఇక్కడ రాసుకున్నాం. మూవ్, MOVE, మూవ్మెంట్, మూవ్మెంట్ రాసుకున్నాం. కైండ్, కైండ్నెస్ అగైన్ we can write in example as shown. క్లెవర్, క్లెవర్ఫుల్ అంటావా, క్లెవర్మెంట్ అంటావా, క్లెవర్నెస్ అంటావా? ఇట్ ఈస్ క్లెవర్నెస్, ఇట్ ఈస్ యువర్ క్లెవర్నెస్. సో క్లెవర్నెస్ మనం పెట్టాము. తర్వాత ఫెయిత్, ఫెయిత్ఫుల్. థాట్, థాట్ఫుల్. డౌట్, ఎస్ డౌట్ఫుల్. కామ్, కామ్నెస్ we are right here. యూజ్, యూజ్ఫుల్. అండ్ పే, పేమెంట్. దట్ వే న్యూ వర్డ్స్ వీ హ్యావ్ రిటర్న్. అంటే న్యూ వర్డ్స్ ఎట్లా రాసుకోవాలి, సఫిక్స్ పెట్టుకుని కూడా న్యూ వర్డ్స్ మనం తయారు చేయొచ్చు అనేది మనం ఈ టేబుల్లో చూసుకున్నాం. నౌ కమ్స్ వర్డ్ విత్ ది సఫిక్స్ ఇంగ్. ఐఎన్జి ఇంగ్తోనూ చాలా వెర్బ్లు, ఆల్మోస్ట్ ఎవ్రీ వెర్బ్ హ్యాస్ a suffix with it ing. Go, going. Come, coming. Eat, eating. Read, reading. Write, writing. Sleep, sleeping. Smile, smiling. Laugh, laughing. Every verb takes ing suffix with it. So now I am getting 200 lashes from him. The underlined word has ing with it and it is called as the present participle. Verb కాబట్టి ఆ వెర్బ్కి మనం ఇంగ్ తగిలిస్తున్నాం కాబట్టి that becomes present participle. Why is it called participle? Means it has some other usage other than the verb. Right? So it is present participle. It is found by adding the suffix ing to the verb. Now get, getting, look, looking, tap, tapping, become, becoming, suspect, suspecting, go, going. That way we have put over here a table has been given for our understanding. Now you have to put it. Ask, asking, begin, beginning, beg, begging. Now thing is, whenever we are adding ing to a verb and if that verb is ending with a consonant,
the consonant becomes double. Sit ఉంది SIT. When we are adding ing to it, it becomes sitting, double T ing. Begging, BEGGING, begging అవుతుంది. BEGING ఉండదు. begging కాదు, it is begging. sitting కాదు, sitting. Now reading, and here you see కాన్సనెంట్ లాస్ట్లో వస్తే మనం ing ముందు ఇంకో డి పెట్టుకోమని చెప్పాను ఇప్పుడే రూలు. అయితే READ ఉంది, దానికి ing పెడితే READDING అవుతుందా? అవదు. కాదు సార్, ఇందాక మీరు అలాగే చెప్పారు కదా. లెట్ మీ రైట్ అండ్ షో యూ హౌ వండర్ఫుల్ ఇట్ ఈస్. హియర్ WRITE plus ING, it becomes WRITING. It is not double T. Why? Here E is the vowel, not the consonant. But here sit, SIT plus ING, because this is a consonant, it becomes double. So here SIT sit, ING sitting. Alage, what did I say here? Because it is the consonant ending, సో ఈ కాన్సనెంట్ డబల్ అయిపోతుంది, ING వస్తుంది చెప్పాను. ఇది స్పెల్లింగ్ రూల్. అయితే ఇక్కడ ఏంటి? READ ప్లస్ ING. అయితే ఇక్కడ SIT సిట్ వచ్చింది, ఇక్కడ D వచ్చింది కదా. సో ఐ హ్యావ్ టు రైట్ లైక్ దిస్. డౌట్ అరైజెస్. హియర్ ఇట్ ఈస్ రాంగ్. సో సార్ మీరు ఇక్కడే చెప్పారు, మరి ఇక్కడ అదే కదా అవుతుంది? కాదు. ఈ కాన్సనెంట్ ముందు ఒకే వొవెల్ ఉంది, SIT. దిస్ ఇస్ ద కాన్సనెంట్. దానికి ముందు వొవెల్ ఎన్ని ఉన్నాయి? ఒకటే ఉంది. ఈ రీడ్ డీకి ముందు ఎన్ని వొవెల్స్ ఉన్నాయి? 2 ఉన్నాయి. కాబట్టి ఇక్కడ ఈ D డబల్ అవ్వదు. సో ఇట్ ఈస్ ఓన్లీ సింగిల్ వన్, దట్ ఈస్ READING. సో లెట్ us have once again. Here WRITE, right, sounding TA ending. కానీ ఇక్కడ ఈ ఓవెల్ ఉంది కాబట్టి T డబల్ అవ్వదు. ఇక్కడ ఓవెల్ ఉంది, సౌండింగ్ రైట్ అన్నది T కాన్సనెంట్ ఎండింగే, కానీ ఇక్కడ ఈ ఉండడం వల్ల ఇక్కడ డబల్ అవ్వదు. WRITINGA. ఇక్కడ SIT సిట్ ఉంది, T is the consonant ending of the verb. Here it becomes double TING. Here also D is the ending, consonant ending, but there are double vowel here between R and D, and so here D will not be doubled. Though it is a consonant ending, it will not be doubled. అది స్పెల్లింగ్ రూల్. స్పెల్లింగ్ రాసుకోవడానికి చాలా రూల్స్ ఉన్నాయి. మొట్టమొదటి రూల్ మీరు నేర్చుకున్నారు ఇప్పుడు. సో దిస్ ఈజ్ ఇట్. here you can see here MOVEING, WRITEING. ఇక్కడ ఈ రాసానా మళ్ళాను? లేదు, తీసేశాను. రాసి వేలుతో చెరిపాను అక్కడ. సో దట్ యూ షుడ్ అండర్స్టాండ్ దట్ ఈ గోస్ అవే అండ్ ING జాయిన్స్ ఓవర్ దేర్ అని. ఈ వెళ్ళిపోయి అక్కడ ING కలుస్తుంది అని చెప్పడానికి ఈ రాసి చెరిపాను వేలుతోను. సో హియర్ SITING డబల్ T అయ్యింది. అంటే ఇక్కడ ఈ వస్తే వర్డ్లోనూ లాస్ట్లో ఈ వస్తే ING ఎలా తగిలించాలి? ఈ కాదు, ఏ ఓవెల్ వచ్చినా సరే ఆ ఓవెల్ వెళ్ళిపోతుంది, ఆ ఓవెల్ జాగాలో ING వస్తుంది. సో ఇక్కడ మూవ్, MOVE మూవ్, ING MOVING మూవింగ్. తర్వాత స్కిప్ ఉంది, SKIP. P ఈజ్ ద కాన్సనెంట్ ఎండింగ్ కాబట్టి డబల్ P పెట్టుకోవాలి, SKIPPING స్కిప్పింగ్. క్లోజ్, CLOSE, ఈ తీసేసి ING పెట్టుకోవాలి. వాక్, WALK. వన్ మోర్ థింగ్ యూ సీ, WALK ప్లస్ ING. Simply it is WALK
ఐఎన్జీ. ఇట్ విల్ నాట్ బి, ఇట్ కెనాట్ బి డబల్డ్. ఏంటి సార్ ఇక్కడ మీకు రెండు ఉన్నాయి, ఇక్కడ డబల్ చేయొద్దన్నారు, ఇక్కడ ఒకటే ఉంది కదా ఓవెలు. నో, ఎల్ అన్నది హాఫ్ ఓవెల్, ఆర్ అన్నది హాఫ్ ఓవెల్. ప్లీజ్ రిమెంబర్ దట్. తరువాత చాలా లెటర్స్, చాలా వర్డ్స్ ఇలా ఉన్నాయి, దాంట్లోనూ ఇది లోపించింది, అది లోపించింది అని చెప్పుకుంటాం, ఒమిటెడ్ అని చెప్పుకుంటాం. కాదు, దేర్ విల్ హ్యావ్ టు గివ్ స్ట్రెస్ ఆన్ ది వొవెల్ ఆర్ ఆన్ ది కాన్సనెంట్ కన్సర్న్డ్. న్యూమోనియా, అది పీతో స్టార్ట్ అవుతుంది, న్యూమోనియా అనుకోవాలి. బిగినింగ్లో ఎన్ ఉంది, ఎన్ మీద స్ట్రెస్ ఇవ్వాలి కాబట్టి ఇంకో ఎన్ అక్కడ పెట్టుకోకూడదు, కాబట్టి పీతో పెట్టుకున్నారు. సామ్ ఆఫ్ లైఫ్, సునామీ. సునామీ అన్నప్పుడు టీఎస్ వచ్చింది, సామ్ ఆఫ్ లైఫ్ అన్నప్పుడు పిఎస్ వచ్చింది, న్యూమోనియా అన్నప్పుడు పిఎన్ వచ్చింది, సైకాలజీ అన్నప్పుడు రైట్. ఇవన్నీ కూడాను సైలెంట్లు కావు. దే టెన్ టు గివ్ సమ్ స్ట్రెస్ ఆన్ ది వర్డ్, ఆన్ ది లెటర్. అలాగే సిఏఎల్ఎం, కామ్. సిఏఏఎం రాస్తే కామ్ అయిపోదు. సిఏఆర్, కార్ కాదు, కా. సిఏఆర్, కార్, రాంగ్. కా మీన్స్ ఏకి ఆర్ సపోర్టివ్ ఓవెల్గా వచ్చింది అక్కడ, దో ఇట్ ఈస్ నాట్ ఏ ఓవెల్. కేఎన్ఓడబ్ల్యూ, నో, ఇట్ ఈస్ నాట్ ఎన్ఓ. ఎన్ఓ నో, కేఎన్ఓడబ్ల్యూ నో. దట్ వే యూ హ్యావ్ టు ప్రొనౌన్స్ ఇట్ దేర్. So this K is giving stress to that N. So here this L, it is a half vowel to make it walk, right? And so here there are two, 1.5 vowel here, not single vowel, and hence here it is only KING, not double KING. ఇది జాగ్రత్తగా చూసుకోవాలి. చూసుకుంటే ఇంగ్లీష్ బికమ్స్ వెరీ ఈజీ ఫర్ అస్. స్పెల్లింగ్స్ విల్ బికమ్ వెరీ ఈజీ. అండ్ సిలబిక్ సౌండింగ్ మనం చూసుకోవాలి. సిలబిక్ సౌండింగ్ ఎట్లా ఉంటుందంటేను, డిస్కంటిన్యూ ఉందనుకోండి, డిస్కంటిన్యూ స్పెల్లింగ్ ఎట్లా రాయాలి, ఏం అక్కర్లేదు. డిఐఎస్ డిస్, సిఓఎన్ కన్, టిఐటి కంటి, డిస్కంటి, న్యూఎస్ ఎన్యూ, అస్ ఓయుఎస్. అలాగే దాన్ని పదాలు విడదీసేస్తే శబ్ద ప్రకారంగాను ది స్పెల్లింగ్ రిమైన్స్ వెరీ ఈజీ టు అండర్స్టాండ్ అండ్ రిమెంబర్. సో హియర్ వీ హ్యావ్ గివ్, గివింగ్, ఈ గోస్ అవే. ట్రావెల్ లాస్ట్లో ఎల్ వచ్చింది, ఇట్ ఈస్ నాట్ హాఫ్ ఓవెల్ ఇక్కడలాగా. ట్రావెల్ ఎల్ పలుకుతున్నాం, ఇక్కడ వాకింగ్ అనట్లేదు. సో హియర్ ఇట్ ఈస్ కౌంటెడ్ యాజ్ ఏ ఓవెల్, హాఫ్ ఓవెల్ హియర్. And there travel, it is not vowel, it is consonant, and so ling will come. Traveling. So shake, e goes away. Advice, e goes away, and ing we are putting. Dance, e goes away. Sing, ing. See, one more very beautiful thing. Sing, SING plus ING, sar. ఇక్కడ జీ ఉంది కదా, కాన్సనెంట్ కదా. సో లెట్ us మేక్ వన్ మోర్ కాన్సనెంట్ జీ, SINGGING. నో, వై? హియర్ దిస్ ఎస్కి ఈ ఇంగ్ ఎలా పనిచేస్తుంది చూడండి. కెన్ వీ మేక్ దిస్ సౌండ్ లివింగ్ దిస్? నో. మీన్స్ విత్ దిస్ ఎస్, between this G, there is 1.5 vowel again. Sing. ing anadi oka sound ki represent chestundi, a N. So here also the N is half vowel, just like this. So akkada kuda no double G radu. Sing, ing atlage kalpestam. So here within this 16 words he has given,
Very beautifully chosen words he has given. And asking, first thing, you see asking, A-S-K plus ing. As I said, the rule, K is the consonant, last consonant. Shall I put? లాస్ట్లోనూ ఇది కాన్సనెంట్ ఉన్నా సరే ఈ పలకడం అన్నది దీంతో పలుకుతున్నాం, దాన్ని స్కా అని పలుకుతున్నాం. అంటే దెర్ ఆర్ టూ కాన్సనెంట్ సౌండింగ్ ఇస్ కమింగ్. వేర్ ఎవర్ దెర్ ఆర్ టూ వొవెల్స్, వేర్ దెర్ ఆర్ ఏ వొవెల్ అండ్ ఏ కాన్సనెంట్ గివింగ్ ఓన్లీ వన్ సౌండ్, wherever there is a consonant giving only same sound, then the last consonant will not be doubled. ఇది రూల్. ఆస్క్ తీస్తే ఇస్క సౌండ్, ఇది అక్కడ ఇంకొకే రాదు, అది అర్థం. ఇక్కడ కూడాను ఎస్ తీసేస్తే ఇంగ్ ఈ సౌండ్, తర్వాత జీ వచ్చింది కాబట్టి ఇంకో జీ రాదు అక్కడ. ఇక్కడ చూస్తే వా ఎల్ కూడా తీసేసుకున్నాం, రాదు. రీడ్ ఈ రెండు కలుపుతున్నాం కాబట్టి ఇక్కడ రాదు. రూల్, టూ వొవెల్స్, టూ కాన్సనెంట్స్, one consonant, one vowel, one consonant. If they tend to give the same sounding, then the last consonant should not be doubled. Last vowel E, remove and put ing to it. Last consonant, if there is no vowel and no addition this side or that side, if it stands independently, add one more consonant. This is the rule for fixing the suffix. So now we have seen ing we added with verb and it is giving present participle that we have learnt. Now sing, present tense, simple present, sang, past tense, simple past, sung, past participle, singing, present participle, to sing, infinitive. That way, wherever we find a verb, we have to have this classification with us. Right? So here, sing, present tense, sang, past tense. You can see there is no future tense here. So, to become a future tense of this, we add this will, sing, we bring. Right? Sang, it is past tense, simple past. And sung, past participle. Where to use these two, we have to understand first. This sung we are using in perfect tense. That is present perfect, past perfect. We are using this to make the present perfect tense and past perfect tense. And with that, what is the helping verb we use? Have, has and had. Here, had. Have, has, had we are using for the past tense. Past perfect had sung, present perfect have sung, has sung. So this is past participle. Why it is called participle? This sung and singing, they are used as half verbs. They are not full verbs. Halfway they are used as verbs. And remaining, they can be adjectives, they can be nouns. Singing is a good hobby. Singing is a good hobby. Sing, this one, I have used it as a noun. Right? So these two can be used as half verbs and also can be used in any other parts of speech. Participles can be used as prepositions. These can be used as adjectives, adverbs, nouns. Sometimes these can be used as conjunctions. So these are called as participles. This is past participle, this is present participle. Now, why I said this is, here is, am, was, were, they take singing. Is singing
am singing, was singing, were singing, are singing. Here with this we can have are also as plural. Is singing, am singing, are singing, was singing, were singing. That gives you present continuous and past continuous respectively. And again, do, does, I do go there. We say I go there. We say I go there. But actually it is I do go there. He works. He does work. He does go there. అది చెప్పుకునే విధానం. కానీ హీ వర్క్స్ అంటే సరిపోతుంది. ఐ రన్, ఓకే. హీ రన్స్, ఓకే. బట్ హీ డస్ రన్, ఐ డూ రన్. మీకు ఆశ్చర్యంగా అనిపించవచ్చు కానీ అది పద్ధతి. సో వెన్ వీఆర్ యూజింగ్ డూ, డస్ అండ్ డిడ్, వీఆర్ యూజింగ్ దెమ్ యాజ్ హెల్పింగ్ వెర్బ్స్ ఫర్ సింపుల్ పాస్ట్ అండ్ సింపుల్ ప్రెజెంట్. హియర్ continuous tense is, am, are, was, were continuous, present continuous and past continuous, do, does, simple present, did, simple past we are using. Where do you go? ఆ క్వశ్చన్లో సింపుల్ ప్రజెంట్ రావాలి అంటే డూ వచ్చి తీరాలి, లేకపోతే క్వశ్చన్ రాదు. వేర్ డస్ హీ స్టడీ? ఇఫ్ డస్ ఈజ్ నాట్ దేర్, క్వశ్చన్ డజంట్ కమ్, సింపుల్ ప్రజెంట్ క్వశ్చన్. వాట్ డిడ్ హీ డూ? ఈ డిడ్ లేకపోతే పాస్ట్ టెన్స్ క్వశ్చన్ ఉండదు. సో డూ, డస్, డిడ్, these do form verbs. Main verbs also can be used as helping verbs to form the tense. Have, has, had, they give you perfect tense. Present, past, simple, perfect tense. Perfect in present and perfect in past. And simple in present, simple in past. Continuous in present, continuous in past. ఇది మనం జ్ఞాపకం పెట్టుకుంటే ఇంగ్లీష్ రాయడం మన ఈజీ అయిపోతుంది. అందుకే అంతా ఒక చోట ఇచ్చాను. When we talk about the second type of verb, that is also helping verb only, but it changes the mood, not the tense. What is the mood we are talking about? May. I may go there, it is a possibility. And along with that, it brings one more thing, I may not go there. Simple possibility. I must go there. Compulsion. I shall go there. Compulsion. I must go there లోను నేను వెళ్ళి తీరాలి, తప్పదు, లేకపోతే ఎవడో నన్ను తంతాడు. ఐ షల్ గో దేర్, వెళ్ళక్కర్లేదు, నేను వెళ్ళి తీరాలండి అంతే. వెళ్తానా లేదా అని లేదు అక్కడ, నేను వెళ్ళాలి. ఇది వెళ్ళి తీరాలి, ఇది వెళ్ళాలి. డిఫరెన్స్ ఈజ్ దట్. I must go, I shall go. It is not that again I will go. I will go is future. I will go is future tense. Right? I will go, you will go, they will go, and we will go. But when it comes to he, she, it, he shall go, she shall go, it shall go. That way. So here can. Can is talking about ability, capacity. I can run. నేను పరిగెత్తగలను, గలగడం చెప్తోంది కానీ it doesn't speak about any tense. So likewise here we are having helping verbs in two categories. One is this, which changes the complete tense of the sentence, and the other which changes the complete mood of the sentence. That way we have, and this is here covered here for you. Here you must stop at traffic light. Use of simple present, and that is in must. I must obey the king's order. Must shows the obligation and compulsion. It expresses that the work is to be done without fail. When we talk about must, without fail we have to do it. And the same thing shall and should also. So when you finish this, here are questions. What time does Rajesh get up? He must get up at 6 o'clock. He shall get up, or he must get up at 5 a.m. What does Rajesh do between 6 to 7? 6 to 7 he attends to his homework.
How does Rajesh reach his school? Rajesh walks to the main road to board the school bus. He reaches school by bus. How does Rajesh reach his school? Rajesh reaches his school by the school bus. That way we are writing. And again, when does Rajesh take his breakfast? Rajesh takes his breakfast at 7:30 to 7:45 a.m. between 7:30 to 7:45 a.m. takes. And how long does Rajesh stay at school? Rajesh stays at school from 8:45 to 4:30 p.m. That way we are answering them in simple present. Does is there, and with the verb we are putting S, gets up. Rajesh gets up at 5 a.m. Gets up from bed. That way we are answering the simple present. Now, present continuous tense. Here, Sindhu is practicing running. Practicing running, is practicing, or watching, or drawing, is giving, or playing. These are all underlined, you can see, and that gives you the present continuous tense. Here I said present continuous tense is, am, are, and verb with, that is in present participle. So here complete the sentences. The old man is silent. He dash on what advice he has to give to the soldiers. He is pondering. P-O-N-D-E-R is given. ing we are adding, pondering. Sir, here it is R. Shall I put double R? No. P-O-N-D-E-R. Before the consonant we have the vowel, and so we are not putting this thing. Ponder. Right? So R is helping to make the sound there. It is not consonant. And so we are adding only ing, not double R ing. He has not done his homework. He dash it now. He is doing it now. And next comes your, you must carry your umbrella. It dash heavily. It is raining heavily. Rain is there. A-I-N, two vowels here, and so there is no double N. Don't disturb her. She is studying very seriously. That way we are putting it. And WH question, we know why, what, who, whom, right? Which. Here you see where, whom, which, when, how, who. These are called as WH questions. And most of the questions we are putting with these things. Now, read the following paragraph and take questions using appropriate WH word. The first one is done for you. Here, Dilip and Sindhu are in the class. Where are Dilip and Sindhu? Sindhu is sitting in the front row. Where is Sindhu sitting? Right? Chandu is reading English. What is Chandu reading? But Sindhu is doing exercise. What is Sindhu doing? Likewise, with what, where, which, why, we can put the questions to bring about as an answer for each and every sentence. So, that is what we have learned here in this class. Now, writing skills we are being given here. If you see, a letter has been given to you here. And if you see to the right hand top corner, Tallada, 29th November 2011. Here 29th November, after that we have a comma, 2011 we have a full stop. Tallada, after Tallada we have comma there. And how to address it? Salutation it is called. Dear Raju, because he is his friend. I am fine here and hope the same with you. Remember this phrase or this sentence. I have been to my uncle's place in Hyderabad during Dasara holidays.
In Hyderabad, I visited Ramoji Film City, Nehru Zoological Park, Charminar and Salarjung Museum. I liked all the places very much. It was a thrilling experience for me. Make a trip to Hyderabad in the summer vacation. There are so many tourist places in Hyderabad that are worth visiting. Yours lovingly, Kamlesh. And if you see here, address on the envelope also has been given. But first the name, second house number, third is the road and the area, Palvancha, and then pin code has been given. That way we have to write a letter very neatly in this manner. And here you see, right hand side, place of writing and date of writing. Here salutation. Paragraph started, 5 spaces left. 2 paragraphs have been given. Means when we are writing a letter, you should write very clearly into 2 or 3 small paragraphs. And this place of writing, date of writing is a must. And after the place of writing a comma, after the date, after the month, comma and year full stop is a must. Dear Raju, comma is a must. These are all the small things we have to remember. Why? This letter writing goes into the category of your minor discourse. It has 5 marks. The letter writing. You should learn for the 5 marks. Right? So here a letter has been shown and you have to write a letter to your friend describing a place that you have visited recently, Hyderabad. Is already given. So study the following passage carefully. Use capital letter whenever necessary. Capital letters very must. We are writing Hyderabad with not capital letter. It is wrong. Your name, it should be a capital letter. Place of the name of the place, capital letter. Name of a month, capital letter. All the names, proper nouns should be capital letters. Now, Rabindranath Tagore, R capital letter, Tagore, T capital letter, was one of the greatest poets of 20th century. After full stop, whether it is a name or not, the first word and its first letter should be capital. Here, full stop, he was, He should be capital. Only a great poet, an artist, but also a musician and a reformer, full stop. Again he started, that he should be capital. Was the first Indian to receive the Nobel Prize. It is the name of a prize, so N should be capital, Nobel Prize. That way, again, write a paragraph describing how you generally spend your leisure time. So how you do it? How you spend your leisure time, watching TV or watching your PC or playing games in your PC. All these things you can write a paragraph, you have to write in a neat lines, which comes first and which goes next, that you have to see to it. So now this 8th chapter is also finished. There is, you can see a story here, and by seeing this itself you can understand it is a Tenali Rama story. It is a very easy story in that one, listening practices. There you can see that, read it. It is a very easy story and very easily you can understand it. Are there any questions here? Here there are certain things you have to pick it up. So after when you read that, you can pick up and answer these things easily. That is only the exercise, and so I am not reading it for you. So now all the 8 chapters have been completed. You read it, you listen to it, you practice it, and all the 40 out of 40 you can get. Remaining 20, your classwork book, your what we call as discourses and all these things you have to maintain. Then you will get 10 marks, 50 marks you will get. If it is 80, 20 marks will be there, it will be added there. So totally you have to work hard for English. It is easy thing, I made you easy for that. So listen to it, practice. In Unit 8, we have read 2 very funny stories. One is in the form of
dialogue, that is just like a skit, and some description also there. And the other we have seen, it is only a descriptive one, narration, because the writer himself involved there. First one is half the price, and second one is the Sheikh's white donkey. This we have studied. And now under the text for listening, what we have? We have equally funny story here. అంటే అవి ఎంత ఫన్నీ స్టోరీలో అట్లాంటి ఒక ఫన్నీ స్టోరీ ఇక్కడ మనకి ఇచ్చారన్నమాట. వాట్ ఈస్ దిస్ అబౌట్ ఈజ్ ది క్లెవర్ రామలింగ. తెనాలి రామ అని మనం వింటాం, కార్టూన్స్ ఉన్నాయి, తెనాలి రామ కార్టూన్స్. కామిక్స్ బుక్స్ ఆర్ దార్. మనకి చందమామ తీస్తే దాంట్లోనూ తెనాలి రామ కథలు, రామలింగడి కథలు అని వేరే బుక్స్ కూడా అమ్ముతూ ఉంటారు. సో ఈ రామలింగడు, హూ ఈజ్ హీ? హీ ఈజ్ ఏ పోయెట్, వెరీ క్లవర్ పోయెట్ హీ ఈజ్. ఈ క్లవర్ పోయెట్ ఎక్కడ ఉండేవాడు అంటే, మునుపు రాజులు ఏం చేసేవారు, దే యూజ్ టు కీప్ సర్టన్ ఆర్టిజన్ విత్ దమ్. పీపుల్ లివ్ ఇన్ ది ఆర్ట్. అంటే గోల్డ్ స్మిత్ ఉన్నాడు అనుకోండి, లేదా సిల్వర్ స్మిత్ ఉన్నాడు, లేదా రత్నాలు పరీక్షించేవాడు ఉన్నాడు, లేదా కవులు ఉన్నారు, చిత్రలేఖనం చేసేవాడు ఉన్నారు, సంగీతజ్ఞులు ఉన్నారు, జ్యోతిష్యం చెప్పేవాడు ఉన్నారు. వీళ్ళందరూ కూడాను ఏ పని లేకుండా ఉన్నారనుకోండి, ఏంటవుతుంది? ఏ పని లేదు అంటే ఏదో ఒక పని చేసి ఆర్జించాలి. దానివల్ల కొన్ని పనులు ఏమొచ్చి న్యాయం లేని పనులు కూడా చేస్తూ ఉంటారు. అంటే దొంగతనాలు, లేదు అంటే ఇంకోళ్ళని మోసం చేయడం, ఇట్లాంటివి చేస్తారు. అట్లాంటివి జరగకుండా ఉండాలి అంటే గవర్నమెంటు వాళ్ళని వాళ్ళ తాలూకా అధీనంలో ఉంచుకుంటారు. ఉంచుకొని వాళ్ళకి ఏదో కొంచెం జీతం ఇస్తూ ఉంటారు. అంటే ఏంటి, గవర్నమెంట్ ఏం చేస్తుంది ఇవాళ రేపు మనం చూస్తే, దీస్ ఆర్ ఆల్ ది థింగ్స్ బీయింగ్ డన్ బై గవర్నమెంట్. ఇది ఎక్కడి నుంచి వచ్చింది అంటే పూర్వకాలం నుంచే వచ్చింది. రాజులు మహారాజులు కూడాను వాళ్ళ దగ్గర ఈ జెమ్స్ అన్న వాళ్ళని ఉంచుకునేవారు. చాలా తెలివైన వాళ్ళు, చాలా కవిత్వం చెప్పేవాళ్ళు, జ్యోతిషం చెప్పేవాళ్ళు, వీళ్ళందరినీ కూడా తన దగ్గర ఉంచుకునేవారు. ఇఫ్ యు రీడ్ హిస్టరీ, అక్బర్ తర్వాత అష్టదిగ్గజాలు అని చెప్పేసి మన కృష్ణదేవరాయల కింద ఉండేవారు. అష్టదిగ్గజాలు అంటే యనమండుగురు, దిగ్గజమైనటువంటి కవులు ఉండేవారు. అలాగే విత్ అక్బర్ దెర్ వర్ 9 gems, రైట్? అంటే ఇలాంటి వాళ్ళందరినీ కూడాను రాజులు మహారాజులు పోషించేవారు. అట్లాంటి ఇతను రామలింగ కవి. అండ్ వెన్ ఎవర్ యూ టాక్ అబౌట్ శ్రీకృష్ణదేవరాయ, యూ కెనాట్ పుట్ రామలింగ అవే. వెన్ ఎవర్ యూ స్పీక్ అబౌట్ అక్బర్, యూ కెనాట్ కీప్ బీర్బల్ అవే. అక్కడ అక్బర్ బీర్బల్ ఎలాగో ఇక్కడ రామకృష్ణుడు తర్వాత శ్రీకృష్ణదేవరాయలు అట్లా ఉండేవారు అనమాట. అంటే ఇతని తలకి తెలివితేటలు అట్లా ఉంటాయి. హౌ క్లవర్ హీ ఈజ్. ది టైటిల్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ది క్లవర్ రామలింగ. అయితే క్లవర్నెస్ ఎట్లా ఉంటుంది అంటే చూడండి, హీ వాజ్ దేర్, హిస్ వైఫ్, దే యూజ్ టు లివ్ ఇన్ ఏ హౌస్ విచ్ ఈస్ వెరీ లోన్లీ. అంటే అప్పట్లోనూ దగ్గర ఇళ్ళు ఉండడం అట్లా ఉండేది కాదు. ఎక్కడో ఒక అగ్రహారంలో ఒక 10 ఇళ్ళు అలాగే వేరే వేరేగా ఉండేవి. ఇప్పుడు మనకి ఇక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళినా సరే ఇళ్ళు లేదు, దుకాణాలు లేని జాగా ఉండదు. ఎవ్రీవేర్ దేర్ ఆర్ షాప్స్ అండ్ హౌసెస్. అట్లాంటి టైంలోనూ రాజుగారు ఏమొచ్చి ఇతనికి బంగారం తర్వాత వజ్రాలు వైడూర్యాలు అవన్నీ ఇచ్చేవారు కదా, నగలు గట్ట ఇచ్చేవారు కదా, బికాజ్ యాజ్ ఎ గిఫ్ట్స్ యూస్ టు గెట్. అయితే దొంగలు చూశారు, థీవ్స్, ఇతని దగ్గర బాగా డబ్బు ఉన్నది, నగలు ఉన్నాయి, డబ్బు ఉన్నది, అన్నీ మనం దోచుకోవాలి అని ప్లాన్ చేసుకున్నారు. ప్లాన్ చేసుకుని అతని దగ్గరే సర్వెంట్స్గా జాయిన్ అయ్యారు. దగ్గరే ఉంటే సర్వెంట్గా ఉంటే ఎప్పుడు మంచి టైం చూసుకొని దొంగతనం చేసేయవచ్చును, అది ఉద్దేశం. సో అతని దగ్గర 2 పని వాళ్ళు హూ ఆర్ వెరీ క్రికెడ్, దే వర్ దేర్ అండర్ హిమ్. వాళ్ళు ఒకరోజు ప్లాన్ చేసుకున్నారు, ఇవాళ రాత్రి మనం ఆ పెట్టి మనం చూసాం కదా, నగరాన్ని ఆ పెట్టిలో వేస్తున్నారు, ఆ పెట్టి పట్టుకుని మనం రన్ అవే అని ఎంచుకున్నారు ఒక మంచి రోజుని.
వాళ్ళు మాట్లాడుకోవడం ఇద్దరును ఈ తెనాలి రామ పక్క నుంచి విన్నాడు. ఓహో, ఇవాళ మీరు దొంగతనం చేస్తారు, నగలు పెట్టి పట్టుకెళ్ళిపోతారు మీరు, వెరీ గుడ్ అనుకొని సాయంత్రం భోంచేసేసి హాయిగా ఉయ్యాల బల మీద పడుకొని కిల్లి తాంబూలం తింటూ అతని భార్య ఇద్దరు మాట్లాడుకుంటున్నారు. ఏంటి మాట్లాడుకున్నారట? విన్నావా, ఇవాళ రేపు మన ఈ చుట్టుపక్కల దొంగతనాలు ఎక్కువ జరుగుతుందో తెలుసా నీకు అని తెనాలి రామగడు భార్యను అడిగాడు. అవునండి, నేను విన్నాను, చాలా దొంగతనాలు జరుగుతున్నాయి. అయితే మనం దొంగతనం జరగకముందే మన జాగ్రత్తలో మనం ఉంటే మంచిది కదా అన్నాడు. అవునండి, నేను కూడా మీకు ఇదే చెప్దాం అనుకుంటున్నాను, మన జాగ్రత్తలో ఉంటే మంచిదేను. అయితే ఆ ఒంటి మీద నగలన్నీ తీసేయి, మన అలా బాక్సులో నగలన్నీ తీసేసి ఒక బాక్సులో పెట్టేసి ఆ బాక్స్ మనం నూతిలో పడేద్దాం. ఎవళ్ళు అనుకోరు నూతిలో నగలు దాచుకుంటారని కదా, నూతిలో పడేద్దాం. పడేస్తే ఏంటవుతుంది, ఎవళ్ళు అక్కడ వెతకరు, మన సొమ్ములు మనకి జాగ్రత్తగా ఉంటాయి అని రామలింగుడు అతని భార్యకి చెప్పాడు. ఆ చెప్పడం ఈ దొంగలిద్దరు విన్నారు. బికాస్ దే ఆర్ ది సర్వెంట్స్ హియర్. విన్నారు. విని ఓహో, మన పని మహా తేలికైపోయిందిరా, మన ఇంట్లో కన్నం వేయక్కర్లేదు, ఇంట్లోకి వెళ్ళక్కర్లేదు, ఎవరిని కొట్టక్కర్లేదు, ఎవరిని తన్నక్కర్లే. మరేంటి, ఆ గార్డెన్లో ఉంది కదా నుయ్య, ఆ నుయ్యలో వచ్చి నీళ్ళు తీసేసి ఆ పెట్టి మనం పట్టుకెళ్ళిపోవచ్చును. చాలా ఈజీ పని అయిపోయింది అని అనుకొని వాళ్ళు వెళ్ళిపోయారు తోటలోకి. వెళ్ళిపోతే ఈ రామలింగడు ఏం చేశాడు, ఆ బాక్స్లో ఉన్న నగలన్నీ తీసేసి వేరే జాగ్రత్త దాచి ఆ బాక్స్లో స్టోన్స్ పెట్టేసి అది పట్టుకొని ఇద్దరును అతని భార్య ఇతను పట్టుకొని మొయ్యలేక తీసుకెళ్ళి తోటలో ఉన్న నూతులు దబేలమని పడేశారు. పడేస్తే దొంగలు విన్నారు, ఆహా మన పెట్టి వచ్చేసింది, నుయ్యిలో పడిపోయింది, మనం ఇక్కడి నుంచి వాడు పడుకోగానే మన నీళ్ళన్నీ తోడేసి కొంచెం నీళ్ళు ఉన్నప్పుడు వెళ్ళి ఆ పెట్టి తెచ్చేసుకుందాం అనుకొని వాళ్ళు అర్ధరాత్రి అయ్యే వరకు ఆగారు. అర్ధరాత్రి అయిపోయిన తర్వాత తెనాలి రామలింగడు భార్య పండుకున్నారు అని ఉద్దేశపడి ఆ నూతిలో నీళ్ళన్నీ తోడుతున్నారు. ఇద్దరు చేదలు వేసి గబా వంపుతున్నారు, వంపుతున్నారు. ఈ తెనాలి రామలింగడును ఆ భార్య ఏం చేశారు, లేచిపోయి వచ్చేసి ఆ నీళ్లు తోడి పోస్తున్నారు కదా, వాటికన్నింటి కాలువలు కట్టి చెట్లకు వెళ్ళిపోయేటట్టు కాలువలు కట్టేసి చెట్లకి మొక్కలకి తోటలోకి వెళ్ళిపోయేటట్టు అన్నీ అరేంజ్మెంట్ చేశారు. రాత్రిల్లా తోడారు, తెల్లవారి తోడారు, కానీ నీళ్లు ఖతం అవ్వట్లా. రైట్, ఆ నీళ్ళన్నీ మొక్కలకి పడుతున్నారు. తెల్లారిపోయింది, దొంగలు ఇటువంటి చూసారు, తెల్లారిపోయింది అబ్బాయి, మరి ఇప్పుడు మనం పని కంటిన్యూ చేయలేం, ఆపేసి మళ్ళా రాత్రికి తోడుదాం అనుకుని వచ్చారు. ఇప్పుడు రామలింగడు గారు వచ్చి అబ్బాయిలు రాత్రంతా మీరు చాలా కష్టపడి పనిచేశారా, చాలా మంచి పని చేశారు, నా తోటకి నీళ్లు పట్టేసుకున్నాను, కానీ మీరు ఉద్దేశం ఏంటి, ఆ బాక్స్ పడిపోయింది కదా అది తీద్దాం అనుకున్నారు, ఆ బాక్స్లో ఉత్తి రాళ్ళు రప్పలు నాయన అని చెప్పేసి ఈ ఇద్దరిని కూడాను రాజుగారికి అప్పచెప్పేశాడు, జైలుకి అప్పచెప్పేశాడు. అంటే ఏంటి, వెన్ ఎవర్ వీఆర్ వెరీ క్లెవర్ వీ కెన్ కమ్ అవుట్ ఆఫ్ దిస్ కైండ్ ఆఫ్ డేంజర్స్, కమ్ అవుట్ అంటే మనం ఆపదలో పడకుండాను, ఆపదల బారి నుంచి మనల్ని రక్షించుకోవడాన్ని కమ్ అవుట్ అంటారు. అంటే ఇందాక మనం చెప్పుకున్నాం రన్ ఇన్ టు అని, ఇప్పుడు కమ్ అవుట్ అనే పదం చెప్పాను. ఈ రెండు ఏంటి అంటే దీస్ ఆర్ ఆల్ ఫ్రాజల్ వెర్బ్స్, ఈ రెండు కూడా. సో ఇప్పుడు ఈ స్టోరీ ఎలా చెప్పబడింది ఇంగ్లీష్లో మనం చూసుకుందాం. ఈ తెనాలి రామలింగడు తర్వాత ఈ కృష్ణదేవరాయలు ఇవన్నీ కూడా మన తెలుగు వాళ్ళకి గర్వకారణం. ఎందుకంటే ఇవన్నీ తెలుగులో జరిగిన కథలు, తెలుగులో మహాకావ్యాలు రాయబడ్డాయన్నీ కూడాను శ్రీకృష్ణదేవరాయల టైంలోనే కదా. ఇప్పుడు మెనీ ఇయర్స్ అగో దేర్ వాజ్ ఏ పోయెట్ ఇన్ ద కోర్ట్ ఆఫ్ విజయనగర. హిజ్ నేమ్ వాజ్ రామలింగ. He was a very clever man. There are many stories about him. Here is one of them. నేను చెప్పిన ఇంట్రడక్షన్ ఖచ్చితంగా యాజ్ ఇట్ ఈస్గా ఇక్కడ పెట్టేశాడు. Ramalinga's wife had a lot of jewels. She wore them in the day
At night, she put them away in a box. She kept the box in her bedroom. Ramalinga had two servants. They were rogues. One day, they decided to steal the jewels. One servant said, "We will steal the jewels in the night." The other said, "Yes, in the night they will sleep. Then we will take away the box." Ramalinga was standing behind them and overheard what they had said. It was dark, so they did not see him. చెప్పుకున్నాం కదా మనం. ఓవర్ హియర్. వాట్ ఈస్ దిస్ ఓవర్ హియర్ అగైన్? ఓవర్ అన్నది ప్రిపోజిషన్, హియర్ అన్నది వెర్బ్. ఆ రెండూ కలిసాయి, మళ్ళా ఇక్కడ ఒక ఫ్రేజ్ ఏర్పడింది, ఓవర్ హియర్. మీనింగ్ ఏంటి? మీద వినడమా, గట్టిగా చెప్తే వినడమా? కాదు. ఓవర్ హియర్ అంటే వాళ్ళ మాట్లాడుకుంటున్న వాళ్ళకి తెలియకుండా ఇక్కడి నుంచి వినడాన్ని ఓవర్ హియర్ అంటారు. అంటే ఆ దొంగలకి తెలియకుండా ఇతను విన్నాడు ఇక్కడి నుంచి. దట్ ఈస్ కాల్డ్ ఓవర్ హెర్డ్. సో ఇంకపోతే మిగతావన్నీ చెప్పుకున్నాం. జ్యూయల్స్, ప్రెషస్ స్టోన్స్ని కూడా జ్యూయల్స్ అంటారు. డైమండ్స్, వజ్రాలు, కెంపులు, మాణిక్యాలు, మరకతాలు ఉన్నాయి కదా, వాటినేమో వచ్చి మనం అన్నిటి కూడా డైమండ్స్ అంటాం, సఫైర్స్ అంటాం, రైట్? అవి కాకుండాను వేసుకుని మెడలో వేసుకునే నగలను కూడా జ్యూయల్స్ అంటారు. సో ఇవి ఆమె దగ్గర ఎక్కువ ఉండేవి. ఏమంటే రాజుగారి దగ్గర పనిచేస్తున్నాడు కదా, రాజుగారు హ్యాపీ అయిపోతే దాన్ని తీసి ఇచ్చేసేవారు, మెడలో ఉన్నది తీసేసి ఇచ్చేసేవారు, రైట్? అవన్నీ ఈమె దగ్గర ఉన్నాయి, చాలా ఎక్కువగా ఉన్నాయి. ఉదయం వేసుకునేది, రాత్రి పడుకోే ముందు తీసి బాక్స్లో పెట్టేది. సో దేర్ వర్ టూ రోగ్స్, రైట్? దే ప్లాన్డ్, let us have it. So they joined with our Ramalinga as servants. One day they planned. This is what is the paragraph here. It was 11 o'clock in the night. The servants went to the bedroom and looked in, looked on, looked at, looked away, looked over, overlook, look over, overlook. Look over మీనింగ్ వేరు, ఓవర్లుక్ మీనింగ్ వేరు. ఇవన్నీ కూడా ఫ్రేజెస్. సో లుక్డ్ ఇన్. రామలింగ అండ్ హిస్ వైఫ్ వర్ నాట్ అస్లీప్. వాళ్ళు పడుకోలే. రామలింగ న్యూ దట్ ది సర్వెంట్స్ వర్ నియర్. హీ సెడ్ లవ్లీ టు హిస్ వైఫ్. వాట్ డిడ్ హీ సే? దేర్ ఆర్ మెనీ థీవ్స్ ఇన్ ద టౌన్. యూ హ్యావ్ ఎ లాట్ ఆఫ్ జ్యూయల్స్. వీ మస్ట్ కీప్ దెమ్ safe. I have a plan. Right? We shall put all the jewels in a box. Then we will drop the box in the well. Nuyilo pareddam. Nobody will look there for the jewels. The servants heard this. We can now take the jewels easily, they thought. వాళ్ళు వినాలని చెప్పేసి ఇతనులా మాట్లాడాడు. వాళ్ళు విన్నారు. వాట్ ది థాట్ ఈజ్, ఇప్పుడు మనం దొంగతనం ఈజీగా చేసేయచ్చును, ఇంట్లోకి రాక్కర్లే. Ramalinga quickly took out all the jewels from the box. Then he filled the box with stones. He and his wife took the box out and dropped it into the well. It fell into the water with a loud noise. Then Ramalinga and his wife went back into the house. అయిపోయింది, క్లియర్? నెక్స్ట్. ఆఫ్టర్ సమ్ టైమ్ ది సర్వెంట్స్ వెంట్ టు ద వెల్. హౌ విల్ వీ టేక్ అవుట్ ద బాక్స్? వన్ ఆఫ్ దెమ్ ఆస్క్డ్. లెట్ us draw all the water in the well. The other said, then we can take the box out. Here we may get a doubt. One person can go down into the well, the other person may have the rope, right? When he located the box, he could have been easily pulled out. It's a very easy this thing, right? But
Here we can have the mentality of the thieves, rogues. How, what we can say is, how bad is their intention. They don't have the belief on each other. ఒకడంటే ఇంకోటి నమ్మకం ఉండదు, ఇద్దరు దొంగలు కాబట్టి. ఒకడు లోపలికి వెళ్ళాడు అనుకోండి, బాక్స్ తెచ్చాడు అనుకోండి, వీడేమంటాడు, ఒరే బాక్స్ ముందు తాడు కట్టేసేయి, నేను మీదకి లాక్కుంటాను, తర్వాత తాడేస్తాను, నిన్ను లాగుతాను. ముందు బాక్స్ వచ్చిన తర్వాత ఇతను లాగుతాడా? లాగడు, బాక్స్ పట్టు పారిపోతాడు. సో వాట్ దే డిసైడెడ్ ఈజ్ నోబడి షుడ్ గో ఇన్సైడ్ ద వెల్. Otherwise they decided to draw all the water from the well. నూతిలోంచి అంత వాటర్ అంతా తోడేసి అప్పుడు గాలం వేసి పెట్టి లాగుదాం, అది ఐడియా. సో let us draw all the water in the well. The others said, then we can take the box out. They got 2 buckets and ropes and began to draw the water out. It was a lot of water in the well. There was a lot of water in the well. It flowed into the garden. It was very deep well. It was almost morning, but still there was a lot of water in the well. Soon it is going to be morning, said one servant. The master will get up soon, so let us stop working. We will come back to the well again at night. Ramalinga was watching all this. He saw the servants going away. He called them. Then he said, thank you for watering the garden. There are no jewels in the box. You are thieves. Get out of here. See the thing. ఇద్దరి మీద ఒకరి నమ్మకం లేదు, ఎవడు దిగలేదు లోపలికి, నీళ్లు తోడారు. ఈ రామలింగన్ గారు ఏం చేసుకున్నారు, వాటర్ అంతా గార్డెన్ పెట్టేశాడు. ది థీవ్స్ ఏంటనుకున్నారు, తెల్లారిపోయింది, మళ్ళా రాత్రి వచ్చి పని చేద్దాం అనుకొని వాళ్ళిద్దరు వెళ్ళిపోయారు. వెళ్ళిపోతూ ఉంటే రామలింగన్ గారు పిలిచారు, రా ఇక్కడికి, నీళ్ళని తోడారురా, నూతులో నేను బాక్స్ పడేశాను కదా, బాక్స్ పడేశాను రా, బాక్స్లోనూ నగలు నాణ్యాలు లేవు, బాక్స్లో రాయి రప్ప ఉన్నది, మీరు దొంగ వెధవలు, బెటర్ గెట్ అవుట్ ఆఫ్ హియర్ అని చెప్పేసి వదిలేశాడు. సో దిస్ ఇస్ ద స్టోరీ ఫర్ లిజనింగ్. అంటే ఇలాంటి మనం వింటూ ఉంటే మనకి ఆ వర్డ్స్ మనకు తెలుస్తాయి, ఎట్లాంటి వర్డ్ అప్పుడు ఉపయోగించాలి. డ్రా ది వాటర్, నీళ్లు తోడ్డాన్ని ఏమంటారు, డ్రాయింగ్ ద వాటర్. రైట్. ఇంక మనం ఏం నేర్చుకున్నాం దీంట్లోనూ, వాటర్ డ్రా చేయాలంటే ఏంటి కావాలి, బకెట్స్ రిక్వైర్డ్, రోప్ ఈజ్ రిక్వైర్డ్, అది మనం నేర్చుకున్నాం ఇక్కడ. రైట్. అయితే వాటర్లో అప్పట్లో ఎలా ఉండేది అంటే, వాటర్ వెల్లో ఎంత తీసినా సరే తరిగివి కాదు, నీళ్ళు అట్లా వస్తూ ఉండేవి నుయ్యలోను. రైట్. ఇవాళ రేపు నీళ్ళు తీస్తే అది ఖతమైపోతున్నాయి, ఎండిపోతున్నాయి. దట్ ఈస్ వాట్ వీఆర్ లెర్నింగ్. నుయ్యి అంటే ఏంటి, నీళ్ళు అలా ఫ్లో అవుతూనే ఉంటాయి. రైట్. అది కూడా మనం నేర్చుకున్నాం. తర్వాత లాస్ట్లోనూ వీళ్ళు దొంగలని తెలిసినా కూడా తెనాలి రామ డిడ్ నాట్ హ్యాండ్ ఓవర్. నేను ముందు చెప్పినట్టు దొంగలు తీసుకెళ్ళి రాజుగారికి అప్పచెప్పారని చెప్పాను. కానీ అప్పట్లో ప్రజలు ఎంత ఉదారంగా ఉండేవారంటే, హౌ జనరస్ దేవర్ ఈజ్, అలా వదిలేసేవారు, పోరా వెధవా నీ కర్మకి పో. అలాగే ఇక్కడ రామలింగుడు కూడాను, మీ కర్మకి మీరు పోండి, గెట్ అవుట్ ఆఫ్ హియర్, నా దగ్గర మీరు పని చేయకుండా పోండి అని వదిలేశాడు. అంటే చంపదగిన ఎట్టి శత్రువు చేజిక్కినా కూడా హాని చేయకూడదట, ఉపకారం చేసి పంపించమన్నాడు. రైట్. అది ఇక్కడ మనకి ఒక చిన్న ఉదాహరణ కూడా దొరికింది. సో లిజనింగ్ మనం చాలా లిజన్ చేసుకున్నాం, చాలా నేర్చుకున్నాం.